ప్రార్థిస్తున్నాను. నాయన నా దేవా నా రాజ్య రక్షక నా కొండ కోట మీరైనారు ప్రభా. మీకన్నా క్షేమాధారం ఏది లేని వారం నాయన. అనుదినం మీ కృపను ప్రతి రాత్రి మీ స్వస్థతను తండ్రి అయ్యా మా ఎడల చూస్తున్న తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. గడిచిన పునరుద్ధాన దినం నుంచి నేటి వరకు నైనా అయ్యా మీ సజీవమైన కృపలో లెక్కించి కాపాడి మరో పునరుద్ధానం అందు ప్రభా మీ సన్నిధిలో చేరినైనా అయ్యా మీ నామమును బట్టి స్తుతించడానికి గర్పరచడానికి అయ్యా మాకు ఇచ్చిన ఈ మంచి తరుణం సమయం బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నమ్మదగిన వాడు నీతిమంతుడు యథార్థవంతుడు నాయన. అయ్యా మీ ప్రేమ ఎంత వెడల్పు ఎత్తు లోతు ఎవరు చెప్పగలరు నాయన. తండ్రి అపారమైన మీ ప్రేమతో మీ కృపతో అనుక్షణం అను నిమిషం కాపాడుచున్న దేవుడు నాయన. అయ్యా ఎక్కడ ఇద్దరు ముగ్గురు నామమును చదివిందరు వారి మధ్యలో ఉందని సెలవిచ్చిన మా తండ్రి అయ్యా ఈ పునరుద్ధరణకు ఉదయకాలకు ఆరాధనలో నాయన మీ సన్నిధిని మాత్రం నుంచమని ప్రార్థిస్తున్నాను ఆయన. అయ్యా అనేక మంది బిడ్డలు రావాల్సి ఉన్నారు ప్రభా నాయన. ఒక్కొక్కరిగా మీ సన్నిధికి నడిపించమని వేడుకుంటున్నాం. ఒక్కొక్క కుటుంబంగా మీరు జీవించమని వేడుకుంటున్నాం తండ్రి. నాయనలో ఎంతో భయంకరమైన దుర్దినాల్లో ఉన్నాం, మీరు అక్కడ దినాల్లో ఉన్నాం నాయన. అయ్యా ప్రతి ఒక్కరిలో మీ భయము వారికి పుట్టించి మొదట మీకు ఇవ్వాల్సిన సమయం మీకు ఇవ్వాలని ఆసక్తి అయ్యా ప్రతి ఒక్క బిడ్డలో మీరు దయచేయండి. మొదట మీ రాజ్యంలో నీతిని వెతుకుతానికి సహాయం దయచేయండి ప్రభావ. మీ దయగలిగిన హస్తంలో మమ్మల్ని ఎత్తుపట్టుకోతండి అయ్యా. మీ పాదములకి కృతజ్ఞతలు చెల్లిస్తున్నాం. మా మనసు నిలకడతోనూ పూర్ణ మనసు పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ అయ్యా మిమ్మల్ని స్తుతించడానికి గర్వపరచడానికి అయ్యా మీ నామాన్ని మహిమపరచడానికి మాకు సహాయం దయచేయమని వేడుకుంటున్నాం అయ్యా. మీకే వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా ఈ కరోనా వైరస్ నుంచి మా ప్రభా మా దేశాన్ని మీరు స్వస్థపరచండి. మా దేశాన్ని ప్రజలను అయ్యా మీరు విడిపించమని ప్రార్థిస్తున్నాను అయినా. ప్రభా ఎవరింట్లో ప్రభా ఏ బిడ్డలలోనైనా తండ్రి ఎలాంటి బలహీనతలు ఏమో తెలియదు కానీ ప్రభా సమస్త మెరిగిన తండ్రి మీరే ప్రభా అయ్యా ప్రతి వారిని ముట్టి మీరు స్వస్థపరచమని వేడుకుంటున్నాం. నీ గాయపడిన హస్తంతో వారిని తాకి ముందు వేడుకుంటున్నాం నాయన. ఈ యొక్క పాజిటివ్ ఉన్న అన్నీ కూడా ప్రభా మీరు నెగిటివ్గా మార్చమని వేడుకుంటున్నాం తండ్రి నాయన. ప్రభా క్వారంటైన్లో ఉన్న బిడ్డలకు స్వస్థతలు ఇవ్వండి. అలాగే ప్రభా ఐసీలో ఉన్న బిడ్డలకు నాయన వెంటిలేటర్ మీద ఉన్న బిడ్డలకు మీరు స్వస్థతనివ్వమని ప్రార్థిస్తున్నాను అయ్యా. మీ గొప్ప స్వస్థత ప్రతి ఒక్క బిడ్డలకు మీరు దయచేయండి. మీ విడుదల దయచేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయ్యా. మీ పాదులకి స్తుతులు చెల్లిస్తున్నాను నాయన. తండ్రి లోకం ఎక్కడ చూసిన నెమ్మది లేదు ప్రభా. ఎన్నో భయంకరమైన యాక్సిడెంట్లు అయ్యా నాయన. అలాంటి ప్రమాదాల నుంచి ప్రభా మా యొక్క బిడ్డలందరినీ మీ సన్నిధిలో అయ్యా నీ బిడ్డలైన వారందరినీ విడిపించమని ప్రార్థిస్తున్నాను. ప్రయాణాల్లో మీరు తోడుగా ఉండండి ప్రభా. మందులు త్రాగుబోతులు మీ రక్షణ వేడుకుంటున్నాం. మీ రక్షణ ఉచితం అయినా అయ్యా ప్రతి వారు పొందుకోవటానికి సాయం చేయమని వేడుకుంటున్నాం. రక్షణ కోరుకుని అనిపించదన్నారు ప్రభా అయ్యా. ప్రతి వారు మీకు సన్నిధికి రావటానికి సాయం చేయండి అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. నైనా ఉదయకాల ఆరాధన మీ పాలసీలను పెడుతున్నాం ప్రభా. రావాల్సిన బిడ్డలందరినీ త్వరపెట్టి నడిపించండి ఆయన. కీర్తన వాక్యంలో మీ సన్నిధి తోడుగా ఉంచండి. మీ దాసుని నిలబెట్టుకుని నాకు మాకు కావాల్సిన వర్తమానం మీ దాసుని ద్వారా మీరు అనుగ్రహించండి. మీ సిలువ చాటును మరుగుపరచమని వేడుకుంటున్నాం అయ్యా. మీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. నీ ప్రియ దాసులను నేరంగా దీవించండి నాయన. వృద్ధాప్యమందు తల్లికి గాను నాయన నూతన బలం నూతన శక్తిని మనం ప్రార్థిస్తున్నాం. మహిళ ప్రార్థిస్తున్నాం సరిగ్గా ప్రభా. చక్కటి వాక్య జ్ఞానంలో బిడ్డలు చూపించారు నాయన. కుటుంబాన్ని మీరు ఆశీర్వదించండి, దీవించండి. మీ రక్తంలో ముద్రించండి ప్రభా. బిడ్డల చుట్టూ ఎలవేళలో మీ కంచి వేయమని ప్రార్థిస్తున్నాను తండ్రి అయా. త్వరపెట్టి సకాలానికి నడిపించండి ప్రభా నాయన. వారిని మీ రక్తంలో ముద్రించండి ప్రభా. ఎలాంటి రిపేర్స్ లేకుండా ఆటంకం లేకుండా సకాలాన్ని చేర్చమని వేడుకుంటున్నాం అయ్యా. మనసు ద్వారా ప్రార్థిస్తున్నాం ప్రభా. ఎన్నో దినాలు బట్టి మీ కుమారుడు కూడా ప్రార్థించున్నాం తండ్రి అయ్యా. బిడ్డకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి నాయన. అందరికీ దూరంగా ఉన్నాడు ప్రభా. బిడ్డ చుట్టూ మీ కంచి ఇవ్వని అడుగుతున్నాం నాయన. నా తండ్రి ఉద్యోగంలో ప్రభా నాయన. ఈ ఉద్యోగం బిడ్డ మరి తండ్రి తనకి శరీరానికి వ్యక్తిగా అది మానేస్తున్నప్పుడు వరకు జాబ్లో జాయిన్ అయ్యారు నాయన తండ్రి. అది కంటిన్యూషన్ సాయం చేయండి. అలాగే ప్రభా మరి నాయన వేరొక మెకానిక్ చూసుకోవాలని ఆశపడుతున్నాడు ప్రభా. రే కుమారుడికి మంచి జాబులు మీరు
సిద్ధపరచండి. నాయన నీ బిడ్డ వరకు మీరేది అవసరమో ఏది మంచిదో అదే మీ బిడ్డ కొరకు సిద్ధపరచండి. మనోజుకు మంచి ఆరోగ్యాన్ని ఇవ్వడం ప్రభావ, తల నుంచి కాళ్ళ వరకు మీ రక్తంలో ముద్రించండి. మీ రక్తంలో కడగబడిన కుమారుడు ప్రభావ ప్రతి వారం నాయన ఎక్కడున్నప్పటికీ ప్రభావ బలం తీసుకోవడానికి క్రమం నేర్పించండి. రాత్రి భోజనంలో బిడ్డకి గురించడానికి సాధించండి. అయ్యా మీ పాత్రలు కేసులు చెల్లిస్తున్నాం. మహేంద్ర కూడా ప్రార్థిస్తున్నాం ప్రభావ, ఆ బిడ్డ కూడా మీ రక్షణానందాన్ని కలిగించండి. ఆయన తల్లి ముగ్గురు సంతానం కూడా మీ సన్నిధిలో ఉంటారని ఎంతో ఆశపడేవారు ప్రభావ. ఆయన ఇద్దరు బిడ్డలైతే పూర్తిగా మీ సన్నిధికి వచ్చారు. ఆయన మహేంద్ర కూడా నడిపించమని మీ పాద సన్నిధిలో నడిపించినాను తండ్రి. అయ్యా తెలివి జ్ఞానం దయచేయండి ప్రభావ. ఆయన ఆ బిడ్డకి నా అలవాటు నుంచి నడిపించండి. మీ కృప నీ బిడ్డకు దయచేయబడి నడిపించినాం. ఆయన ఈ ఉదయకాలపు ఆరాధన ప్రభావ, ఆయన వీళ్ళ ప్రభావ టీం అందరూ రావాలనుకున్నారు. మళ్ళీ ఏదో ఒక ఆటంకం వచ్చిందని చెప్పారు నాయన. అయ్యా 4 వారాలు బట్టి అదే ఆటంకాలు బిడ్డలకు ఎదురవుతున్నాయి ప్రభావ. మరి నాయన సోదరులను ఎదిరించినప్పుడే ప్రభావ జయం పొందుతారు నాయన. అపవాదుని ఎదిరించుడి, అప్పుడు వాడు ఎదురు నుండి పారిపోనని వాటిని సెలవిస్తుంది ఆయన. తండ్రి వారు ఎప్పుడైతే ఒక వారం అనుకున్నారో 2వ వారం 3వ వారం 4వ వారం కూడా రాకుండా అపవాదం చేస్తుంది ఆయన. తండ్రి వారి కట్లను విప్పమని ప్రార్థిస్తున్నాను. మీ సన్నిధికి నడిపించండి ప్రభావ. ఓం చుట్టూ మీ అగ్ని గంచి వేయమని నడిపించున్నాం. అయ్యా అభియోగ ప్రభావ ఆయన మీ సన్నిధికి నడిపించండి ఆయన. అలాగే దేవి కిరణ్ ప్రభావ వారి కుటుంబాన్ని నడిపించండి. అయ్యా బిడ్డకున్న బిజినెస్లో కూడా అయిందండి ప్రభావ. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. వసంతాలు కుటుంబంలో ఎంతో గొప్ప మేలు చేస్తారు అయినా. తండ్రి నా ప్రభావ హార్ట్ వల్ల ప్రాబ్లం ఉందని వారు ఎంతో దిగుచిందండి అయినా. ప్రభావ నిజంగా తండ్రి ఆ బిడ్డకున్న భయం నుంచి మీరు విడిపించారు. ఎలాంటి బలహీనత లేదని చెప్పడానికి మీ కృప దయచేసినందుకు వందనాలు ప్రభావ. అయ్యా థామస్కి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి, మరి పూర్ణ స్వస్థతని ఇవ్వండి ప్రభావ. నైనా బిడ్డలో ప్రభావ ఇప్పుడైనా జ్ఞానం దయచేయండి. మిమ్మల్ని కూర్చున్న భయం దయచేయండి. ఆయన మొదట మీ సన్నిధిని మీద కొనసాగించండి. మీ సన్నిధిలో రావటానికి సహాయం దయచేయండి ఆయన. తండ్రి వసంత ప్రార్థన కన్నీరు అవిడకు దాటి వెళ్ళలేదు ప్రభా. వారికి ఇచ్చిన మంచి విజయాన్ని బట్టి వందనాలు నాయన. ప్రగతి ప్రభా, నాయన దివ్య రాజు వీళ్ళందరూ ఉన్నారు ప్రభా. మీ సన్నిధికి రావడానికి సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయినా మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఏడుకొండల బిందు పిల్లల్ని నడిపించండి ప్రభా. అయినా పార్వతి లక్ష్మణరావు నాయన అలాగే నరసింహ ప్రభా బిడ్డలు నడిపించండి. బిడ్డలను బట్టి దీవించమని ప్రార్థిస్తున్నాను అయినా. అయ్యా మీ సన్నిధికి రావాలని ఆలోచనలో ఉన్న బిడ్డలు ప్రతి ఒక్కరిని మీ సన్నిధిలో నడిపించండి. నైనా వసంత రామారావు గారి కుటుంబాన్ని నడిపించండి. నైనా సహోదరికి మంచి ఆరోగ్యాన్ని ఇవ్వండి. గత వారం ఆదివారం రోజు ప్రభావ అల్లుడికి నైనా వెలువంతా చేరుకున్నప్పుడు అయ్యా మీరు ఇచ్చిన స్వస్థత బట్టి వందనాలు చెల్లిస్తున్నాను. నైనా నా తండ్రి నా దేవ నా రక్షక మీకు వందనాలు ప్రభావ. కుటుంబంలో ఎన్నో అవసరతలు ఉన్నాయి నైనా. ప్రతి అవసరత మీ ఐశ్వర్యంలో తెచ్చండి బాబు. నైనా రమ్మవాడి వ్యాపారాన్ని బిజినెస్ను మీరు ఆశీర్వదించండి ప్రభావ. మీ సన్నిధికి వచ్చిన బిడ్డలు ప్రభావ. నేను ఎన్ని కష్టాలైన బిడ్డలు పడ్డారు కానీ వెనక తిరిగైతే చూడలేను ప్రభావ. అయ్యా నా ప్రభావ మీరు ఎంతో సహాయం చేసి వీళ్ళ కుటుంబాన్ని ఆశీర్వదించమని వేడుకుంటున్నాను. అయ్యా మీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఈ ఉదయకాలం ప్రభా సుధాబాబు డింపి వాళ్ళని బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఝాన్సీ నాయన యోగు బొబ్బులు మమ్మల్ని బట్టి వందనాలు ప్రభా. విజయ వాళ్ళ పిల్లలు ప్రభా విజయములను బట్టి వందనాలు నాయన. బాల్యం నుండి పిల్లలు మీ జ్ఞానం వయస్సు ఆరోగ్యం ముందు అయ్యా మీ జ్ఞానం ముందు బిడ్డలు ఎదుగునట్లు సహాయం దయచేయండి. అయ్యా మీకు వందనాలు ప్రభా. పిల్లలు గొప్ప ప్రార్థన ఎదురుగా తీర్చిదిద్దారు ప్రభా. అమ్ములు నాయన విజయ్ మీ పరిచర్యలో ముందుండాలని బిడ్డలకు ఆశ కలిగించండి ప్రభా. నైనా మీకు వేలాది కోట్లాది వందనాలు చెల్లిస్తున్నాను. కాలం మంది మీ దాసుని ప్రభా. నైనా సంఘానికి నియమించిన కాపడిగా నీ బిడ్డను ఏర్పాటు చేస్తున్నారు నైనా. అల్లనాడు పేతురు ప్రభా వ్యవహారం చదువులేని పామర్లు అయినప్పటికీ నైనా వారిని ఎంతగానో గొప్పగా వాడుకున్నారు తండ్రి. అయ్యా వారి విద్య లేని పామర్లని నైనా వారి శాస్త్ర ఉపదేశకులు గమనించినప్పుడు నైనా వారిలో కన్నీ తలకిందులు చేస్తారు ప్రభా. అభివృద్ధి గొప్ప వారు మీకు కాదునైనా ఎన్నిక లేని మా జీవితాన్ని మీకు అప్పగిస్తున్నాం ప్రభా. అయ్యా మీ గొప్ప సేవలో పరిచర్యలో మీ బిడ్డను మీరు వాడుకోండి. 4 సడలించండి నైనా. నోటికి మీ ప్రభా మీ బోరుగా వాడుకోండి. మంచి స్వరాన్ని నీ బిడ్డకు దయచేయండి ప్రభా. అయ్యా నా తండ్రి నా దేవ
మీ శిలువ చెట్ను మరుగుపరచండి. మీరు నడిపింపునివ్వండి, వాళ్ళలో నడిపింపునివ్వండి ప్రభా. అయ్యా సంఘాన్ని నడిపించే కాపుర వరకు కావలసిన తండ్రి జ్ఞానాన్ని ప్రభావాలను మీ ద్వారా మీ బిడ్డకి మీరు అనుగ్రహించండి. మీ పరిశుద్ధాత్మ అభిషేకం నీ దాసునికి ఇచ్చి మీరు వాడుకోమని ప్రార్థిస్తున్నానయ్యా. మీరే కార్యం చేయమని వేడుకుంటున్నాను. కనికరించండి, కృపచొప్పుని ప్రభా. నైనా ఈ ఉదయకాలపు ఆరాధన అంతట్లో ప్రభా అయ్యా మీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. ఇంతవరకు పాటల ద్వారా మీరు మహిమ పొందినారు నైనా. బల్లలో మీ సన్నిధి తోడయించండి ప్రభా. నైనా మా తండ్రి మా ప్రభా బల్లలో పాల్గొని మేమందరము తండ్రి ఒకరినొకరు విమర్శించుకునే వరకు వారిని విమర్శించుకుంటూ ప్రభా ఆయన పరీక్షించుకుంటూ బల్లలో పాల్గొనడానికి మీరు మాకు సహాయం చేయడం వేడుకుంటున్నాం అయ్యా. మీ వందనాలు ప్రభా. నేను వాక్యం ద్వారా మీ సన్నిధి మాత్రం ఉంచండి. కీర్తన వాక్యం ద్వారా మీ సన్నిధి మాత్రం ఉంచండి ప్రభా. ఈ ఉదయకాలపు ఆరాధన అంతట్లో ప్రభా ఆయన ఆది అంతమై ఉంది. మీరు నడిపించి మీరు మహిమ పొందమని మహిమ ఘనత ప్రభావాలు మీకు ఆరోపిస్తూ యేసయ్య పరిశుద్ధ నామమున బట్టి అడిగి వేడుకుంటూ బ్రతులు అర్పించున్నాము తండ్రి. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు మీకే అన్న పాట ఉద్యమంగా సంతోషంగా అందరం కలిసి అందరం మనం నోరు తెచ్చి అందరం కూడా పాడాలని మనం ఉన్న కొద్దిమంది అయినప్పటికీ గంభీరంగా మనం పాడాలని. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, స్తుతి మహిమలు నీకే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే, జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా హృదయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా హృదయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, పరలోకపు తండ్రి వ్యవసాయకుడా, నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుగాటి స్థిరపరచావా. నీ తోటలోని ద్రాక్షావల్లితో నన్ను అడ్డుగాటి స్థిరపరచావా. జ్యోతిమయుడా నా ప్రాణప్రియుడా స్తుతి మహిమలు నీకే. నా ఆత్మలో అనుక్షణము నా అతిశయము నీవే, నా ఆనందము నీవే, నా ఆరాధన నీవే, నా హృదయము నీవే, నా ఆనందము
హల్లెలూయా. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. కూడి వచ్చిన మీ అందరికీ కూడా యేసుక్రీస్తు నామములో మీ అందరికీ శుభాశీర్వాదాలు కలుగును గాక. మనము కీర్తన వాక్యం మనం చదువుకుంటున్నాం. మనము ప్రతి ఆదివారం కీర్తన ధ్యానం చేస్తున్నాం. మొదటి నుంచి కూడా మన సంఘం ప్రారంభం నుంచి కూడా మొదటి నుంచి కీర్తనలు మరి దీన్ని ధ్యానం చేయడానికి దేవుడు మనకు ఎంతో చూపించి మరి ఈ రోజు ఈ ఆదివారం ఎన్నో కీర్తన ఎవరికైనా గుర్తుందా? అమ్మా 89. ఓకే, 89వ కీర్తన గత ఆదివారం కూడా ధ్యానం చేశాం. ఎందుకంటే ఎక్కువ వచ్చినారు. దాన్ని బట్టి ఈరోజు దైవజనులు మన మధ్య ఉన్నారు. వారు ఈ కీర్తన భాగాన్ని అందిస్తారు. ఉత్తర ప్రత్యుత్తరులుగా ఈ కీర్తన మరి మహేశ్వరి ముందుకు వచ్చి మరి ఉత్తర ప్రత్యుత్తరులుగా చదవాలని మనం చేస్తున్నాం. ఎందుకంటే కొన్ని వచ్చినారు మొన్న చదివాం కనుక 30 వరకునే 30 నుంచి చదువుకుంటాం. అమ్మా 32 వరకు చదివాము. 32 నుంచి మహేశ్వరి ముందుకు వచ్చి అమ్మాయి చదువుతారు. మనం ఆ వచనం చదివితే 2వ వచనం మనం చదువుతాం. 32 నుంచి అమ్మ. నేను వారి తిరుగుబాటునకు దండముతోనూ వారి దోషమునకు దెబ్బలతోనూ వారిని శిక్షించగలను. కానీ నా కృపను అతనికి బొత్తుగా ఎడము చేయను. అబద్ధికుడనై నా విశ్వాసతను విడనాడను. నా నిబంధనను నేను రద్దుపరచను. నా పెదవుల గుండా బయలు వెళ్ళిన మాటలు మార్చను. అతని సంతానం శాశ్వతంగా ఉండునని, అతని సింహాసనం ఆ సన్నిధిని ఉండునని. చంద్రకాంతి ఉన్నంత కాలము అది నిల్చునట్లు, మంట నుండి సాక్షి నమ్మకముగా ఉన్నట్లు అది స్థిరపరచబడినట్లు. నా పరిశుద్ధత తోడని ప్రమాణం చేస్తున్నాను. ఇట్లు సెలవిచ్చి ఇండియు నీవు మమ్ము విడనాడి విస్తరించి ఉన్నావు. నీ అభిషక్తిని మీద నీవు అధిక కోపము చూపి ఉన్నావు. అతని కంచెలన్నీ నీవు తెగగొట్టి ఉన్నావు. అతని కోటను పాడు చేసి ఉన్నావు. అతని దోచుకొని ఉన్నాడు. అతడు తన పొరుగువానికి విశ్వాసుడై అతని విరోధులు కుడి చేతిని నీవు హెచ్చించి ఉన్నావు. అతని శత్రువులందరినీ నీవు సంతోషపరిచి ఉన్నావు. అతని సాధింపకుండా చేస్తున్నావు. అతనిని నిలవబెట్టుకున్నావు. అతని వైభవమును మాన్పి ఉన్నావు. అతని సింహాసనమును నేల పడగొట్టి ఉన్నావు.
అతని యవ్వన ఎవరు దినములను తగ్గించి తగ్గించి ఉన్నావు? సిగ్గుతో సిగ్గుతో అతనిని కప్పి ఉన్నావు. యెహోవా ఎంతవరకు నీవు దాగి ఉందువు, నిత్యము దాగి ఉందువా? ఎంతవరకు నీ ఉగ్రత అగ్నివలే మండును. నా ఆయుష్ కాలము వారిని ఎంత కొద్దిలో జ్ఞాపకము చేసుకోండి. ఎంత ఎంత వ్యర్థముగా నీవు నరులందరినీ సృష్టించి ఉన్నావు. మరణమును చూడక బ్రతుకు నరుడెవడు? పాతాళము యొక్క వశము కాకుండా తనను తాను తప్పించుకున్న వాడెవడు? ప్రభువా, నీ ప్రభువు విశ్వాసము తోడని నీవు దావీదుతో దావీదుతో ప్రమాణము చేసి తొలగించి నీ నీ కృప కృపాతిశయము సాయుధం ఎక్కడ? ఎక్కడ? ప్రభువా, నీ సేవకులకు వచ్చిన నిందను జ్ఞాపకము చేసుకొను. బలవంతులైన జనులందరి చేతను నా ఎదలో నేను భరించుచున్న నిందను జ్ఞాపకము చేసుకొను. యెహోవా అందరూ నీ కలిసి చదువుకోండి. శత్రువులు, ఆ, యెహోవా నీ శత్రువులకు ఆ. చేసిన నిందలు, నీ అభిషేక్తుని నడకల మీద వారు మోపుచున్న నిందలు. యెహోవా యెహోవా నిత్యము నిత్యము అందరి స్తుతించును గాక. ఆమేన్. ఆమేన్. చదివిన వాక్యం దేవుడు దీవించును గాక. ఓకే, గాడ్ బ్లెస్ యు అమ్మా. దేవుడి వాక్యం చదివించినటువంటి మరి మహేశ్వరికి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించారు. ఈ ఒక్క వాక్య భాగాన్ని మరి దైవజనులు మరి చేతని అంటున్నారు. వారు వచ్చి ముందుకు వచ్చి ఈ వాక్యాన్ని అందిస్తారు. ఈ యొక్క కీర్తనలో ముఖ్య అంశం అయితే తరతరములు, జనరేషన్స్ టుగెదర్. ఇక్కడ ఈతను చెప్పే పాయింట్ ఏంటంటే తరతరములు విశ్వాసంగా ఉన్నాడు. యెహోవా దేవుడు తరతరములు దావీదు పట్ల విశ్వాసంగా ఉన్నాడు. తరతరములు అది ఈ యొక్క కీర్తనలో ముఖ్య అంశం అన్నమాట. అయితే ఈ కీర్తనకారుడు ఏం చెప్తున్నాడంటే తరతరములకు నేను కీర్తన చెప్తాను. ఏమని? దేవుడు ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్, మెర్సిఫుల్ గాడ్ ఫర్ ఆల్ జనరేషన్ అని చెప్పి దాని కూడా అన్ని జనరేషన్స్ నేను చెప్తాను, అన్ని తరాల నేను చెప్తాను అని చెప్పి కీర్తన రాయడం జరిగింది. కాబట్టి ఆయన రాసినప్పటి నుంచి ఇప్పుడు దాకా కూడా మనం అందరం కూడా ఆ కీర్తన ధ్యానిస్తున్నాం. అవును, దేవుడు ఈజ్ ఏ ఫెయిత్ఫుల్ గాడ్, ఈజ్ ఏ మెర్సిఫుల్ గాడ్. అయితే ఇక్కడ దేవుడు దావీదుతోటి ఒక నిబంధన చేశాడు. కవెనెంట్, నిబంధన. ఏంటా నిబంధన? నీ సంతానమును నేను స్థిరపరచదను. 3వ వచనం చూసినట్టయితే నీ సంతానము నేను స్థిరపరచదను. నేను ఏర్పరచుకున్న వాటితో నిబంధన చేస్తున్నాను. నేను ఏర్పరచుకున్న వానితో ఆ. నిబంధన చేసి ఉన్నాను. నిత్యము నీ సంతానమును స్థిరపరచెదను. నిత్యము నీ సంతానమును స్థిరపరచదను. సంతానము స్థిరపరుచుకున్నాడంట ఆయన. అయితే మరి ఇంగ్లీష్ బైబిల్ క్లియర్ గా ఉంది దావీదు అని చెప్పి. తెలుగు బైబిల్లో లేదు కానీ ఇంగ్లీష్ బైబిల్ క్లియర్ గా దావీదు అని చెప్పేసి. సో దావీదు తోటి ఆయన ఒక నిబంధన చేసుకున్నాడు. నిబంధన ఏంటి? నీ యొక్క సంతానముని నేను స్థిరపరచదను. అయితే మరి దావీదు చేసిన పని ఏంటి? దావీదు దేవుణ్ణి పూజిస్తున్నాడు, దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. ఆయన చేసిన పని అది ఒకటే. దివారాత్రంలో ఆయన దేవుణ్ణి ఆరాధిస్తున్నాడు. దానివల్ల మరి దేవుడు దావీదుని ఏర్పరచుకున్నాడు. అయితే దానికన్నా ముందుగా చూసినట్లయితే దావీదు కన్నా ముందు సౌల్ మహారాజు ఉన్నాడు. మరి సౌల్ మహారాజుని మరి సమూయేలు మరి అభిషేకించి మరి సమూయేలు చెప్పినట్లుగా సౌల్ మహారాజు పరిపాలించాడు. ఏ రాజ్యం మీదకైనా వెళ్ళి మరి మళ్ళీ జయించాలన్నా, ఏ రాజ్యం మీదకి మళ్ళీ అటాక్ చేయాలన్నా, సో సమూయేలు ఏం చెప్పినా సరే సౌల్ మహారాజు చేసేవాడు. సో దేవుని చిత్తానుసారంగా దేవుడు ఏమైతే చెప్తాడో సమూయేలుకి, ఆ సమూయేలు ఏమైతే మాటలు సౌలు చెప్తాడో సౌల్ మహారాజు అదే పని చేసేవాడు. అలాగా చాలాకాలం పరిపాలించిన తర్వాత ఒకరోజు దేవుడు సమూయేలుకి చెప్పాడు. ఏమని? నువ్వు వెళ్ళి సౌలు రాజుకి చెప్పు. ఏం చెప్పాలి? అమాలేకీయుల్ని మొత్తము నాశనం చేశారు. అమాలేకీయులు ఉండదు, అమాలేకీయులు మన లైఫ్ లో ఉండదు, మొత్తం నాశనం చేసేసారు వాళ్ళు. సో పలా రాజ్యం ఉన్నది, ఆ రాజ్యానికి వెళ్ళి అటాక్ చేయి, వాళ్ళు మొత్తం నాశనం చేశారు. అంటే ఇది ఇంతకు ముందు ఉన్నప్పుడు రాజుని చంపేసి రాజుని తీసుకెళ్ళిపోయేవారు. సో అలా చేయొద్దాం. ఏమంటున్నాడు ఆయన? మొత్తము రాజు అక్కడ ఉన్న రాజులు కానీ, రాణులు కానీ, మగవాళ్ళు కానీ, లేడీస్ కానీ మొత్తం అందరి పిల్లలు అందరూ చంపుతున్నారు.
అంతమటుకు కాదు, అక్కడ ఉన్న వాళ్ళ ఆస్తులన్నీ డిస్ట్రాయ్ చేశారు, కంప్లీట్ డిస్ట్రాయ్ చేశారు. ఆ ల్యాండ్లో ఉన్నది ఏది కూడా మిగల్చుకోవడం, మొత్తం డిస్ట్రాయ్ చేయమని చెప్పి సౌలు మహారాజు సౌలుకి సమూయేలు చెప్పడం. మరి సౌలు యుద్ధానికి వెళ్తాడు అమాలేకీయుల మీద. వెళ్ళిన తర్వాత యుద్ధం చేసి యుద్ధాన్ని గెలుస్తాడు, అందరిని చంపేస్తాడు దేవుడు చెప్పినట్టుగా. ఎందుకు? దేవుని హస్తం మనతో ఉంది కాబట్టి. దేవుని హస్తం ఎప్పుడైతే మనతో పాటు ఉంటుందో ఎలాంటి యుద్ధాన్నైనా మనం జయించగలం, ఎలాంటి పోరాటానైనా మనం పోరాడగలం, మనం గెలవగలం. అయితే సౌలు మహారాజు అమాలేకీయులను అందరిని చంపేశాడు. తిరిగి ప్రయాణంలో వచ్చేస్తుంటే వాళ్ళు వస్తా వాళ్ళు ఏం చేశారంటే చిన్న తప్పు పని చేశారు. ఏం చేశారు? వాళ్ళకున్న అక్కడ అమాలేకీయులకున్న షీప్ కానీ ఆక్సిజన్ కానీ మన క్యాటిల్ అన్నమాట, గొర్రెలు, మేకలు, ఎద్దులు, దున్నపోతులు, క్యాటిల్ ఉంటాయి. ఓకే, షీప్, ఆక్సిజన్, ల్యాంబ్స్, ఎక్కువ బలంగా ఉన్న యానిమల్స్ అన్నీ కూడా, అరే మంచి బలంగా ఉన్నాయి కదా యానిమల్స్, ఎందుకు వేసి చంపడం ఎందుకు, తీసుకెళ్తే మనకు పనికి వస్తాయి కదా, తినడానికైనా పనికి వస్తాయి, ట్రాన్స్పోర్టేషన్ కైనా పనికి వస్తాయి కదా, ఎందుకు పూర్తి అక్కడ ఉన్నాయి కదా, పట్టుకుపోదాం అని చెప్పేసి ఆ జంతువులన్నిటి కూడా తెచ్చుకున్నాక దేవునికి చాలా కోపం వచ్చింది. దేవుని చెప్పిన మాట ఏంటి? మొత్తం డిస్ట్రాయ్ చేసేమన్నా, ఫైటింగ్ చేయాలి, మొత్తం డిస్ట్రాయ్ చేస్తాయి, ఏది ఉంచాలి అది దేవుడు చెప్పి నాకు క్లియర్ కట్ చెప్తాడు. చెప్పినప్పుడు సమయం చెప్పాడు క్లియర్ సౌలు, అందులో డౌట్ఫుల్ ఏం లేదు, క్లియర్గా చెప్పాడు, నువ్వు వెళ్ళు మొత్తం డిస్ట్రాయ్ చేసేసి వచ్చేసి. కానీ సౌలు ఏం చేశాడంటే వస్తా అవన్నీ కూడా తెచ్చేస్తాడు. దేవునికి కోపం వచ్చింది. దేవుడు సమయంతో చెప్తున్నాడు ఏమని, ఏం చేశాడు సౌలు మహారాజు? ఏం చేశాడు కాబట్టి రెబెలియన్, తిరుగుబాటు. దేవుడు చెప్పిన మాట వినకపోతే అది తిరుగుబాటు. ఒక చర్చ్ పాస్టర్ గారు చెప్పింది వినకపోతే అది తిరుగుబాటు. ఒక ఇంటి పెద్ద చెప్పిన మాట వినకపోతే అది తిరుగుబాటు. ఈ తిరుగుబాటు ఏమవుతుందంటే అది పాపం. బైబిల్లో క్లియర్గా రాకపోతుంది ఈ తిరుగుబాటు ఏంటంటే పాపం. సో నేను చాలా సందర్భాల్లో చెప్పాను, ఈ దేశ నాయకులను కానీ, చర్చ పెద్దల్ని కానీ, కుటుంబాల పెద్దల్ని కానీ పెట్టేది దేవుడు పెట్టిన తర్వాత వాడికి నాట్యం చెప్పిన తర్వాత పట్టుకునే పాపం, స్టబర్నెస్. కొన్నిసార్లు తెలియక తప్పు చేసినప్పుడు మనం పాస్టర్ల ముందుకు వచ్చినప్పుడు అది తెలుసుకున్నప్పుడు, తప్పును తెలుసుకున్నప్పుడు సరిదిద్దుకుని మనం మన జీవితాన్ని మర్చిపోవాలి. లేదు నేను మారను అని చెప్పి తీసుకుని కూర్చున్నాం అనుకోండి, ముందుకేసుకుని కూర్చుంటే అది దుష్టత్వం, అది వికెట్నెస్. సో వికెట్నెస్ అంటే మనం తిని లేకపోతే మటర్లు చేసి టికెట్స్ పని చేయడం వికెట్నెస్, ఓకే పాయింట్ కాదా. కానీ మనకి వాక్యం తెలిసిన తర్వాత కూడా నేను మారను అని చెప్పి ముందుకేసి కూర్చుంటే అది కూడా దుష్టత్వం, అది కూడా అది ఈ కీర్తనలో మనకి. అది కూడా విగ్రహం ఎందుకు విగ్రహమైంది? నేనే గొప్పండి, నేనే దేవుడిని గమనించారు. ఇప్పుడు ఎప్పుడైతే దేవుడి మాట వినము అంటామో అంటే వేరే వాళ్ళ మాట వింటున్నాం. ఎవరి మాట వింటున్నాం? నా మాట వింటున్నాం. లేకపోతే వేరే వాళ్ళు వేరే మంచి మాట. ఒకవేళ మన మాట మనమే వింటున్నామంటే మనమే ప్యాడీలు అయిపోయినాం. కాబట్టి సౌలు చేసిన తప్పు అది. దానివల్లే దావీదు మహారాజుకి ఈ యొక్క ఆధిక్యత, ఈ యొక్క ప్రివిలేజ్ వచ్చింది. ఏంటా ప్రివిలేజ్? దేవుడు ఆయన్ని ఎత్తుక్కుంటూ వచ్చాడంట. దేవుడు ఆయన్ని ఎత్తుక్కుంటూ ఐ హావ్ ఫౌండ్ హిమ్. 11వ వచనం చూసినట్లయితే ఎవరైనా చూస్తారా? ఐ హావ్ ఫౌండ్ హిమ్. ఆకాశము నీదే, భూమి నీదే, లోకమును దాని పరిపూర్ణతను నీవే స్థాపించింది. సో ఇంగ్లీష్ లో క్లియర్ గా ఉంది ఏమంటే ఐ హావ్ ఫౌండ్ దెమ్, ఐ హావ్ ఫౌండ్ డేవిడ్. మనము ఏదైనా ఎదుగుతాం కదా, మనం ఫైండ్ చేస్తాం, ఫైండ్ అవుట్. అయితే దేవుడు కనుక్కున్నాడంట. ఏం కనుక్కున్నాడు? దావీదు చాలా మంచివాడు, దావీదు చాలా ఒబే అవుతున్నాడు. ఏంటి ఒబే చేస్తున్నాడు? 10 కమాండ్మెంట్స్ ఒబే చేస్తున్నాడు. దేవుడు చెప్పిన ఆజ్ఞలను గైకొంటున్నాడు. అది ఆయన కావాలి. ఎప్పుడైతే దావీదు ఈ ఆజ్ఞలను గైకొంటున్నాడో ఆయన అంటున్నాడు, ఐ విల్ ఎస్టాబ్లిష్ యువర్ థ్రోన్, నా ఫోర్త్ సెలవు, తరతరములకు నీ సింహాసనమును స్థాపించని చెప్పి నా సేవకుడైన దావీదుతో ప్రమాణం చేసి ఉన్నాను. దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఎవరితోటి? దావీదుతోటి. మనిషి ప్రమాణం చేయడం కాదు, మనిషి ప్రమాణం చేస్తేనే నిలబెట్టుకుంటాడు. అయితే దేవుడు ప్రమాణం చేస్తున్నాడు. ఏమని చేస్తున్నాడు? తరతరములు. గమనించండి, ఇక్కడ సౌలుకి దావీదుకి తేడా ఉంది. సౌలు తప్పు చేసినప్పుడు ఆ తప్పుకి రిపెంట్ అవ్వడానికి కానీ ఛాన్స్ ఇవ్వలేదు దేవుడు.
పనిష్మెంట్ ఇమీడియట్గా ఇచ్చేసాడు. ఆయన రిపెంట్ అయినా సరే పనిష్మెంట్ అయితే ఇమీడియట్ గా సౌల్ మహారాజ్కి వచ్చేసింది. ఆయనకున్న అధికారం పోయింది, ఆయనకున్న ప్రివిలేజ్ పోయింది, ఆయనకున్న అధికారం ఆ ప్రివిలేజెస్ పోయినాయి, సౌల్ మహారాజ్ పోగొట్టుకున్నాడు. కానీ దావీదు విషయంలోకి వచ్చినప్పుడు అయితే దావీదుకి ఏం చెప్తున్నాడు? నీ తరతరములు అంటే నువ్వు తప్పు చేసేది, నువ్వు తప్పు చేయవు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఓకే ఫైన్, నీ మీద నాకు ఆ నమ్మకం ఉంది, నీకు ప్రామిస్ చేస్తున్నా. ఇక్కడ ఇంకో ప్రామిస్ ఏంటంటే నీ పిల్లలు, ఇప్పుడు 30 సంవత్సరం మనకి ఏంటంటే మీ పిల్లలు, నీ పిల్లలందరినీ కూడా నేను స్థాపిస్తాను, ఎస్టాబ్లిష్ చేస్తాను. అంటే వాళ్ళందరూ కూడా రాజులు అవుతారు, వాళ్ళందరూ కూడా పరిపాలిస్తారు. ఆ బ్లెస్సింగ్ ని దావీదుకి ఇచ్చాడు. సో 30 నుంచి ఆఖరి వరకు ఇచ్చిన ఈ కీర్తనలో ఏంటంటే ఆ బ్లెస్సింగ్ ఈ జనరేషన్స్ పెట్టారు. ఫస్ట్ హాఫ్ లో అంతా కూడా మనకి సౌల్ ఎలా పనిష్ చేసాడో మనకి రాయబడి ఉంది. సెకండ్ హాఫ్ వచ్చేసరికి దావీదు విషయంలో అలా లేదు. దావీదుకి నేను బ్లెస్ చేస్తాను, నేను ఎస్టాబ్లిష్ చేస్తాను, నీ జనరేషన్స్ అన్ని కూడా నేను ఎస్టాబ్లిష్ చేస్తాను. ఎందుకు? దావీదుకి దేవుని యొక్క పవర్ తెలుసు, దావీదుకి దేవుడు ఎంత ఫెయిత్ఫుల్ గాడో తెలుసు, ఎంత విశ్వాసం తెలుసు. కాబట్టి ప్రామిస్ ఏంటంటే దావీదుకి ఎలాంటి ప్రాబ్లం రాదు. 23 చూసినట్లయితే అతని ఎదుట నిలవకుండా విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టిన వారిని మొద్దెదను. కాబట్టి ఎప్పుడైతే చదువుతారంటే 23 అతని ఎదుట నిలవకుండా అతని విరోధులను నేను పడగొట్టేదను, అతని మీద పగబట్టు వారిని మొత్తెదను. సో దావీదుకి కొంతమంది విరోధులు ఉంటారు, అందరికీ లైఫ్ లో విరోధులు ఉంటారు. కాకపోతే ఎప్పుడైతే మనం పదాజ్ఞానం చేయకుంటామో, దేవుని పట్ల విశ్వాసంగా ఉంటామో, మనము మన శత్రువులను మొత్తాల్సిన అవసరం లేదు, దేవుడే మన శత్రువులు మొత్తుతాడు. అది ఈ వాక్యం ద్వారా మరి దేవుడు నాతో మాట్లాడింది మీ అందరికీ చెప్తాను. కాబట్టి మన చాలా సందర్భాల్లో సమస్యలు లాగానే కంగారు పడిపోయి మనం అందరూ చెప్పుకుంటూ ఉంటాం. కానీ దేవుడు ఏమంటున్నాడు అంటే పదాజ్ఞలు ఎప్పుడైతే లేకుంటావో, ఎప్పుడైతే విశ్వాసం ఫెయిత్ఫుల్గా ఉంటావో నా పట్ల నేను మొత్తాను, నువ్వు మొత్తాల్సిన అవసరం లేదు అని చెప్పేసి వాక్యం ద్వారా దావీదు ప్రామిస్ దేవుడు ఇచ్చాడు. దావీదు చాలా మంది శత్రువులు ఉన్నారు, విరోధులు ఉన్నారు, వాళ్ళందరినీ కూడా దావీదు తన చేతితో చంపలేదు, కొట్టలేదు, దేవుడే విజయాన్ని అనుగ్రహించుకుంటూ వచ్చాడు దావీదు. కాబట్టి దేవుని యొక్క శక్తి, దేవుని యొక్క బలము, దేవుని యొక్క అధికారము ఇవన్నీ కూడా దావీదుకి ఆయన అనుగ్రహించాడు. ఎందుకంటే ఆయన ఆ పదాజ్ఞలకి లోబడ్డాడు కాబట్టి. అలాగే 30 వచనం చూసినట్లయితే నీ పిల్లలు తప్పు చేసినట్లయితే, ఇది ఇంపార్టెంట్, అతని కుమారులు నా ధర్మశాస్త్రం విడిచి నా న్యాయ విధులు ఆచరింపని ఎడల. ఎప్పుడైతే పిల్లలు ఆ యొక్క 10 ఆజ్ఞలు గైకొనకుండా లోకంతో ఎప్పుడైతే వాళ్ళు తిరుగుతారో, ఎప్పుడైతే దేవుడిని విడిచిపెడతారో, అంటే వాక్యం వినండి, దేవుడు ఏం చెప్తున్నాడు? దావీదు నువ్వైతే గైకొంటున్నావు మంచిదే, నీ పిల్లలు ఒకవేళ ఫాలో కాకపోతే, ఎవరైనా సరే ఆ ఆజ్ఞల్ని గైకొనకపోతే వాళ్ళు ఏం చేస్తారంట? 31 చూడండి, 10 ఆజ్ఞల గురించి ఉంటారు. నా కట్టడలను అపవిత్రపరిచి నా ఆజ్ఞలను గైకొని ఎడల, నా ఆజ్ఞలు ఎప్పుడైతే వాళ్ళు గైకొనరో అప్పుడు నేనేం చేస్తాను? 32 వారి తిరుగుబాటునకు దండముతోను దోషములకు దెబ్బలతోను వారిని శిక్షించడం. సో దావీదు నువ్వు వెళ్ళి కొట్టని చెప్పలేదు దావీదుకి, నువ్వు వదిలేసే నాకు నేను చూసుకుంటాను. కాబట్టి మన శత్రువులను మనం కొట్టాల్సిన అవసరం లేదు, తిట్టాల్సిన అవసరం లేదు. దేవుడు కంపల్సరీగా వాళ్ళని ఎలాగా ట్రాక్లో పెట్టాలో అలా పెట్టాడు. కాబట్టి దేవుడు మనల్ని డిస్ట్రాయ్ చేయడానికి రాలేదు, దావీదు డిస్ట్రాయ్ చేయడానికి ఆయన ఎన్నుకోలేదు. అయితే దేవుడు ఏంటంటే హీ వాంట్స్ టు బ్లెస్ డేవిడ్, హీ వాంట్స్ టు బ్లెస్ హిస్ చిల్డ్రన్, ఆశీర్వదించాలి, మనం బ్లెస్ చేయాలని చెప్పి ఉద్దేశం ఆయనకున్నది. కాకపోతే ఎప్పుడైతే డిజోబే అవుతారో, ఎప్పుడైతే మాట వినరో అప్పుడు మాత్రము ఆయన పనిష్ చేస్తాడు. ఈ పనిష్మెంట్ అనగానే మనము అది బాధపడాల్సిన అవసరం లేదు, కానీ పనిష్మెంట్ అనగానే సంతోషించాలి. ఎందుకంటే ఒక తండ్రి తన కుమారుణ్ణి కొట్టినప్పుడు అది పనిష్మెంట్ అనే కంటే డిసిప్లిన్ అంటారు. సో ఒక తండ్రి ఒక కుమారుణ్ణి డిసిప్లిన్ లో పెడతాడు. ఎందుకు? ఆ తండ్రి ఆ యొక్క కుమారుని కానీ కుమార్తెను కానీ ఎంతో ప్రేమిస్తాడు కాబట్టి వాళ్ళకి కావాల్సిన అన్ని ఇస్తాడు. అదే టైంకి వాళ్ళు తప్పు చేసినట్లయితే వాళ్ళు చెప్తాడు, కొడతాడు. ఒక తండ్రి, ఒక వరల్డ్లీ ఫాదర్, లోకంలో మన పిల్లలు ఉన్నప్పుడు మా పిల్లల్ని చెప్తాము, కొడతాం, ఒక ట్రాక్లో పెడతాం.
ఒక హస్బెండ్ కానీ ఒక వైఫ్ను ట్రాక్లో పెడతారు, అలాగే కుటుంబ సభ్యులు ఆ కుటుంబాన్ని ట్రాక్లో పెడతారు, అలాగే ఒక పాస్టర్ ఒక చర్చి ట్రాక్లో పెడతారు. అయితే వాళ్ళు ఎందుకు పెడుతున్నారు, ఎందుకు తిడుతున్నారు, ఎందుకు కొడుతున్నారు అంటే వాళ్ళని ప్రేమిస్తున్నారు కాబట్టి. అంతేగాని వాళ్ళని రివెంజ్ తీసుకోవాలని కాదు, వాళ్ళని డిస్ట్రాయ్ చేయాలని కాదు. ఒక వరల్డ్లీ ఫాదర్ అయి ఉండి, ఒక వరల్డ్ చర్చ్ పాస్టర్గా ఉండి మనమే ఇంతగా మన సంఘం కానీ మన కుటుంబం కానీ డిసిప్లిన్గా ఉండాలని చెప్పి మనం ప్రయాసపడుతున్నప్పుడు దేవుడు కూడా తన ప్రజలు తన పిల్లలు డిస్ట్రాయ్ కాకూడదని చెప్పి పనిష్మెంట్ కాదు కానీ అది డిసిప్లిన్. ఆ డిసిప్లిన్ మనకు ఎందుకు ఇస్తున్నాడు అంటే అతను దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు కాబట్టి. ఈరోజు మన అందరికీ కూడా చాలా సమస్యలు ఉన్నాయి, నాకు కొన్ని సమస్యలు ఉన్నాయి, మీకు సమస్యలు ఉన్నాయి. ఆ సమస్యలు అన్నింటిలో కూడా మనం దేవుడి తట్టు తిరిగినట్లయితే దేవుడు మనకి ఏం చెప్తున్నాడు అంటే నేను డిసిప్లిన్ చేస్తున్నాను, నువ్వు నా ఆజ్ఞలు గైకొనుకో, నువ్వు నా ఆజ్ఞలు ఫాలోగా నీ ప్రాబ్లం నేను సాల్వ్ చేస్తాను. అది దేవుడు నాకు చెప్పిన మాట. దేవుడు దావీదుకు చెప్పిన మాట కూడా అది, నువ్వు నా ఆజ్ఞలు గైకొను నేను తక్కువ పెడతాను. నీ పిల్లలు ఒకరు తప్పు చేసినట్లయితే వాళ్ళు ఎప్పుడైతే కమాండ్మెంట్స్ ఫాలో కారో అప్పుడు వాడు డిసిప్లిన్లో పెడతారు. 10 కమాండ్మెంట్స్ ఫాలో కానీ ఇమీడియట్గా నేను వాళ్ళని బ్లెస్ చేస్తాను. సో మన దేవుడు మనల్ని పనిష్ చేసి మన నరకంలో పడేయడానికి మనల్ని క్రియేట్ చేయలేదు, మనల్ని ఏదో సాటిస్ఫైగా మనల్ని బాధపడడానికి మనల్ని క్రియేట్ చేయలేదు, మనం సంతోషం ఉండాలని క్రియేట్ చేశారు. కాకపోతే ఆయన ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి, మనము 10 కమాండ్మెంట్స్ పాటించాలి, ఆయన పట్ల ఫెయిత్ఫుల్. ఎప్పుడైతే 10 కమాండ్మెంట్స్ పాటించి ఆయన పట్ల మనం ఫెయిత్ఫుల్గా ఉంటామో అప్పుడు దేవుడు మనల్ని బ్లెస్ చేస్తాడు. సో దావీదు మరి ఫెయిత్ఫుల్గా ఉన్నాడు కాబట్టి దేవుడు ఆయన పట్ల ఫెయిత్ఫుల్గా ఉన్నాడు. ఇంతకాలం కూడా దావీదు గురించి మనం చెప్పుకుంటున్నాం, ఆయన కీర్తనని మనం ధ్యానిస్తున్నాం. అయితే తన పిల్లలు కొంత కొన్నిసార్లు తప్పులు చేశారు, అది ఇప్పుడు ఈ చాప్టర్లో లేదు కానీ మరి తర్వాత చాప్టర్లో మనం ధ్యానిస్తున్నాం. తప్పులు చేసినప్పుడు మన దేవుడు ఎలాగ వాళ్ళని డిసిప్లిన్ చేసే వాళ్ళని ఎలా ట్రాక్ అవుతారు. కాబట్టి ఈరోజు మరి ముఖ్యాంశం ఏంటంటే మనం అందరం కూడా 10 కమాండ్మెంట్స్ మనం ధ్యానించుకోవాలి. అలాగే దేవుడి పట్ల మనము థ్యాంక్ఫుల్గా ఉండాలి. షుడ్ బి థ్యాంక్ఫుల్. ఎందుకంటే మన ఫోకస్ అంతా కూడా దేవుడి పట్ల ఉండాలి, అప్పుడే మనము దేవుడికి థ్యాంక్స్ చెప్పగలం. ఇప్పుడు మనం సజీవ లెక్కల్లో ఉన్నామన్నా, మనకి ఏదైనా ఒక రూపాయి ఉందన్నా సరే అది దేవుని యొక్క కృప, దానికి మనం దేవునికి థ్యాంక్స్ చెప్పాలి. దావీదు దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. ఆయన తెల్లవారు దివారాత్రం పొద్దున కానీ రాత్రి కానీ ఏ టైంకి ఒక టైంకి దేవునికి థ్యాంక్స్ చెప్పాడు. దేవునికి ఎప్పుడైతే మనం థ్యాంక్స్ గివింగ్ చేస్తామో, ఎప్పుడైతే దేవునికి మనము థ్యాంక్స్ చెప్తామో, కీర్తిస్తామో, శుద్ధిస్తామో అప్పుడే మనకి ఆయన యొక్క చిత్తం మనకి ఆయన బయలుపరుస్తాడు. సో దావీదుకి దేవుడు ఆ చిత్తాన్ని బయలుపరిచాడు. అదేవిధంగా మన జీవితంలో మనకు దేవుని చిత్తం తెలుసుకోవాలనుకున్నప్పుడు మనం పదాజ్ఞలు చేయకొనాలి, ఆయన చేసిన మేలు తలుచుకుని దేవునికి థ్యాంక్స్ చెప్పాలి, ఆయన శుద్ధించాలి, ఆయన కీర్తించాలి. మరి ఈ అవకాశాన్ని ఇచ్చిన కాసు గారికి దేవునికి ప్రార్థనతో మా ప్రస్తుతం కోపిన దేవ నేనానికి వాళ్ళ స్తోత్రం తెలుసుకున్నాం తండ్రి. ఈ వాక్యం ద్వారా మీరు మాతో మాట్లాడిన విధానం బట్టి నేనానికి వాళ్ళ స్తోత్రం తెలుసుకున్నాం. మరొకసారి ప్రభా పదాజ్ఞలు ఎంత ఇంపార్టెంటో ప్రభా మీ యొక్క వాక్యం ద్వారా మాకు తెలియజేస్తున్నావు. ప్రభా ఈ పదాజ్ఞలు లేకపోవడానికి మాకు కావాల్సిన కృపను మాకు అనుగ్రహించండి. మా ప్రశ్న తండ్రి ప్రభా మరి మేము ఎంత తప్పులు తెలియక చేసినట్లయితే వాటిని క్షమించండి, మన్నించండి. ప్రభా ఇది మొదలుకొని ప్రభా మేము నీ పట్ల ఫేస్ఫుల్గా ఉండేటట్టు ప్రభా మా జీవితాలను ప్రభా మేము మలుచుకొని నీకు సన్నిధిలో పెట్టుకుంటాం తండ్రి. మీరు కూడా ప్రభా మీ వాక్యంలో తెలియజేశారు, వారి ఫేస్ఫుల్ గాడ్, వారి మెర్సిఫుల్ గాడ్ అని చెప్పి ప్రభా వాక్యం ద్వారా మమ్మల్ని మాకు తెలియజేసి మనం ఇచ్చిన విధానం బట్టి నేను ఆయన తెలుసుకుంటున్నాను. మీకు ఆ విధంగా ఏ విధంగా అయితే బ్లెస్ చేశారో ఆ విధంగా మమ్మల్ని అందరినీ కూడా బ్లెస్ చేయమని, మాకు కావాల్సిన ఆయన కూడా మీ చిత్తానుసారంగా మాకు అనుగ్రహించమని, మీ చిత్తం ఏదో మాకు తెలియజేయమని యేసు క్రీస్తు నామమున తండ్రి ఆమేన్. దేవునికి మహిమ కలిగిందాక. ఈ 89వ దావీదు కీర్తన చాలా చక్కగా వివరించినటువంటి దైవజనులకు ఆ యొక్క హృదయపూర్వకంగా వందనాలు కుటుంబాన్ని జీవుడు జీవించి ఆస్వాదించారు. ఈ పరిచర్యలో మరి నాతో సహకరించి మరి చేతను మొదటి నుంచి కూడా ఎంతో సహకారిగా ఉండటానికి వారు నిజంగా కుటుంబాన్ని మాకు జతపరిచినందుకు ప్రత్యేకంగా నేను అభినందిస్తున్నాను, వందనాలు తెలుపుతాను. ఇప్పుడు మనము ప్రభురాత్రి భోజనం ఆచరించుకుంటున్నాం. దానికంటే ముందు మనం కొంత సేపు ఆరాధన చేద్దాం. దేవుని సన్నిధిలో ఉన్న
కనుక మనం ఎంతగానో ఆనందించాలి. అందరం కూడా నిలబడి మనం కొంతసేపు దేవుని సన్నిధిలో ఉన్నాము కనుక మనం ఆయనను ఆరాధించాలి, మనం గణపత్యాలు చూపించాలి కనుక ఆయనను స్తుతిద్దాం, ఆయనను గణపత్యాం. హల్లెలూయా, హల్లెలూయా, స్తోత్రం, స్తోత్రం. నీకే వందనాలు దేవానికి స్తోత్రం నాయనా, జీవగల దేవానికి స్తోత్రం నాయనా, జీవాధిపతి ప్రభువానికి స్తోత్రం, ఆశ్చర్యకరుడా, ఆలోచనకర్త, నీకే వందనాలు, స్తోత్రం, స్తోత్రం. మహోపకారి నీకు స్తోత్రాలు తెలియజేస్తున్నాను. సర్వసృష్టికర్త నీకు స్తోత్రాలు, మహాగణుడా నీకే స్తోత్రాలు నాయనా, మా ప్రాణప్రియుడా నీకే స్తోత్రాలు, మా సృష్టికర్త నీకే స్తోత్రాలు, జీవగల దేవానికి స్తోత్రం, నిత్యవాది సువార్త, సర్వాధికారి సర్వసృష్టికర్తవి, మా భోగకర్తవి, మా ప్రాణప్రియుడైన తండ్రి, ఆశ్చర్యకరుడా నీకే స్తోత్రాలు, సర్వదేవదేవుడే నీకే స్తోత్రాలు, నీకే సమాధానకర్త, సాయంత్రవేళ స్తోత్రమేమో తండ్రి, నీకే స్తోత్రములు నాయనా, నీకే స్తోత్రాలు, 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 నా స్తుతులే నా స్తుతులే, నీకే స్తోత్రం, స్తోత్రాలు, స్తోత్రాలు నాయనా, నీకే వందనాలు చెల్లిస్తున్నాం. దేవాది దేవానికి స్తోత్రం, మా ఆకాశం సింహాసనమైనది, నీకే స్తోత్రములు నాయనా, అధికముగా ఆరాధింతుం, ఆశక్తితో ప్రేమించేదం, అధికముగా ఆరాధింతుం, ఆశక్తితో నా పూర్ణ మనసుతో ఆరాధింతుం, నా పూర్ణ మనసుతో ప్రేమించేదం, ఆరాధన 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 హల్లెలూయా. ఇంతవరకు ఆదుకున్నావే, ఎబెనేజరే, ఎబెనేజరే, ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నన్ను ఇంతవరకు ఆదుకున్నావే, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ మనసుతో సేవించేదను, ఆరాధన 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 హల్లెలూయా. ఆరాధన 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 స్వస్థపరచాలే, వందనాలయ్యా, నన్ను స్వస్థపరచాలే, వందనాలయ్యా, నా పూర్ణ మనసుతో ఆరాధింతును, నా పూర్ణ మనసుతో సేవించేదను, ఆరాధన 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 ఆరాధన. హల్లెలూయా, 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 హల్లెలూయా. నీకే నీకే స్తుతి, నీకే మహిమ, నీకే ఘనత చెల్లిస్తున్నాము నాయనా. ఆశ్చర్యకరుడివి, ఆలోచనకర్తవి, సర్వశక్తి తండ్రి, నిత్యుడగు సమాధానకర్త, సాంఖ్యములకు రాజువైన తండ్రి, నీకే స్తోత్రములు, నీకే స్తోత్రములు నాయనా. మా సృష్టికర్త నీ స్తోత్రాలు, మా ప్రాణప్రియుడా నీ స్తోత్రాలు, సర్వాధికారి నీకే స్తోత్రములు చెల్లిస్తున్నాము. మా స్తుతి మీద ఆయనగా నీకే స్తోత్రములు, స్తోత్రములు నాయనా. ఆకాశం సింహాసనమైనది, భూమిని
ప్రాధాన్యమైన తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. ఎర్ర సముద్రమును రెండు పాయలుగా చేసిన తండ్రి నీకే వందనాలు, నీకే స్తోత్రములు నాయన. నీటిని ద్రాక్షరసంగా మార్చిన దేవా నీకే స్తోత్రాలు. నీటి వరకు నడిచినటువంటి తండ్రి నీకే స్తోత్రాలు. నీ స్తోత్రములు నాయన, నీకే స్తోత్రాలు, స్తోత్రములు నాయన, నీకే స్తుతులు నాయన. నీ స్తుతి ఆరాధన నీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసుకుందాం. మనం మౌనంగా ఉన్నట్లయితే కూర్చుందాం. కూర్చున్నట్లయితే ప్రార్థనలో నడిపిస్తారు. విజేద్దాం. స్తోత్రం స్తోత్రం తండ్రి, మిక్కిలిగా ప్రేమించిన పండుగ తండ్రి, మహోన్నత రాజ్యం గల్లేవా జీవాధిపతి ప్రభావ మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. మరి ఉదయం కాల్సిన మీ సన్నిధిలో చేరి ఈ విధంగా స్తుతించుకుంటానికి ఆరాధించుకుంటానికి మాకు దయచేసిన సమయాన్ని బట్టి మీకే లెక్కించిన వందనాలు స్తోత్రాలు ప్రభావ. ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త, అద్వితీయుడ, మహోన్నత, మహోపకారి నీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఆకాశం మహాకాశం పట్టజాలం దేవానికి స్తోత్రములు. ఆకాశం మీ సింహాసనం, భూమి మీ పాదపీఠం దేవా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. మరి ఉదయ కాల్సిన ప్రభావ మీ పాదసంలో చేరి ఈ విధంగా మిమ్మల్ని స్తుతించుకుంటానికి ఆరాధించుకుంటానికి మీరు మాకు దయచేసిన శ్రేష్టమైన సమయాన్ని బట్టి మీకే వేలాది వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. ఇంతవరకు తండ్రి ప్రభావ ఆరాధన మీరు తోడండి, మీరు చేసిన గొప్ప సహాయం బట్టి మీకే వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. నమ్మదైన దేవుడు తండ్రి, అత్యున్నతుడు, ఆలోచనకర్త, అద్వితీయుడ దేవ, మహోన్నతుడ, మహోపకారి మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. మరి తండ్రి ప్రభావ ఈ సమయం మీ పాసలకు వస్తుందా మిమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి. మీరు ప్రార్థనా మందిరాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. సంఘాన్ని బలపరచండి, ఆశీర్వదించండి ప్రభావ. తండ్రి ప్రభానైనా మరిన్ని నూతన ఆత్మలైనా సంఘంనైనా తండ్రి ప్రభావ సంపాదించడానికి ప్రభావ మీరే సహాయం దయచేయండి. పట్టజాలిన ఆత్మలతో నైనా ఈ సంఘాన్ని నింపుమని అడిచిన ప్రభావ మీరే సహాయం దయచేయండి ప్రభావ. మరి పరిచర్య చేస్తున్న మీ దాసుని మీరు జ్ఞాపకం చేసుకోండి. అప్పటి కావాల్సిన ఆరోగ్యం, శక్తి, బలం, ఆయుష్ దయచేయండి ప్రభావ. నా తండ్రి ప్రభావ పరిచయం అంతట్లో నన్ను మీరు తోడండి, సహాయం దయచేయండి. మరి తండ్రి ప్రభావ మీ దాసాలు జ్ఞాపకం చేసుకోండి ప్రభావ. మీ కృపలో కనుక భద్రపరచుకోండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలం, ఆయుష్ దయచేయడం మీ కృపలో కనుక భద్రపరచుకోండి. నా తండ్రి ప్రభావ ఇరువురు నైనా ఎంతో నిస్వార్థమైన నైనా సేవ చేయించండి కదా తండ్రి ప్రభావ. మరి సేవ అంతట్లో నైనా తండ్రి ప్రభావ మీరు తోడండి, సహాయం దయచేయడం ప్రభావ. నైనా మీ కృపలో కనుక వారిని భద్రపరచుకోండి. మరి తండ్రి ప్రభావ సంఘంలో కూడి ఉన్న ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే పేరు జ్ఞాపకం చేసుకొని నడిచిన తండ్రి. ఏ అవసరత నిమిత్తం నైనా మీ సన్నిధికి వచ్చినారు ప్రభావ. మరి అవసరతుల్లో మీరు తోడండి, సహాయం దయచేయండి ప్రభావ. నైనా మరి ఈ స్థలం ముందు చేయబడి ప్రార్థన మీరు ఆలకించుకున్న విషయం తండ్రి ప్రభావ. గొప్ప దేవ, ఆశ్చర్యకరుడ, ఆలోచనకర్త, అద్వితీయ దేవ, మహోన్నతుడా మీకు వందనాలు స్తోత్రాలు తెలియజేస్తున్నాను నాయన. మరి మీ పాదాలు పట్టుకుని బతిమాలుకుంటున్నాయినా మీరే సహాయం దయచేయండి. మరి తండ్రి ప్రభావ ఎంతవరకు తండ్రి ప్రభావ పాఠంలోనైనా మరి ఆరాధన వాక్యంలోనైనా మీరు తోడండి, మీరు చేసిన సహాయం బట్టి వందనాలు స్తోత్రాలైనా. మరి తండ్రి ప్రభావ చేతన ద్వారానైనా మీరు మాతో మాట్లాడిన తండ్రి కీర్తన వాక్యం బట్టి వందనాలు కూడా మరింత బలంగానైనా రానున్న రోజుల్లో ప్రభావ మీ పరిచయం నిమిత్తం వాడబడడానికి మీరు సహాయం దయచేయండి. నన్ను కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. మీరు ఆయనకి కూడా మీరు దీవించండి, ఆశీర్వించండి. మంచి ఆరోగ్యం, శక్తి, బలం, ఆయుష్లు అభివృద్ధి దయచేయండి ప్రభావ. మీ ప్రభావనైనా కుడి వచ్చిన ప్రతి ఒక్క బిడ్డనైనా మీరే పేరు జ్ఞాపకం చేసుకోండి, సహాయం దయచేయండి. తండ్రి ప్రభావ ఇప్పుడు మీ శరీర రక్తంలో మేము పాల్గొంటుంది కదా ప్రభావ. నైనా మమ్మల్ని మేము తీర్పు తీర్చుకుని ప్రభావ. నైనా తండ్రి మీ శరీర రక్తంలో మేము నైనా పాల్గొంటే మాకు సహాయం దయచేయండి ప్రభావ. మీ కృపను చూపండి, దాన్ని చూపండి, కనిపించండి. మీరు ఇంకా జరగబోయే ఆరాధన కార్యక్రమం అంతా తండ్రి మీకు మహికరంగా, జయకరంగా, సంతోషకరంగా జరగడానికి మీరే సహాయం దయచేయండి. మీకే మహిమ, ఘనత, ప్రభావం చెల్లించండి. మా ప్రభును రక్షకుడు యేసే అతి పరిశుద్ధ నామమున అడిగి వేడుకొంచు మాకు కొంచెం నామ తండ్రి. ఆమేన్, ఆమేన్. ప్రార్థన చేసినటువంటి విజయాన్ని కుటుంబం దేవుడి గురించి ఆశీర్వదిస్తున్నాం. ప్రభు రాత్రి రోజు చెల్లించుకుంటున్నాం. మరి ఎవరైతే ఆయన సొంత రక్షకుడిగా ఎవరైతే అంగీకరించారో అట్టి వారికి ఇందులో ఈ పాలు పంపులు ఉంటాయని దేవుడికి మనం చేస్తున్నాం. ఎందుకంటే ఆయన ఇటువంటి పరిశుద్ధమైనటువంటి ఆయన శరీరమును, ఆయన పరిశుద్ధమైనటువంటి రక్తమును ఆచరించాలంటే మనం పరిశుద్ధంగా ఉండాలి. అంతేకాకుండా మారు మనసు ప్రభు యొక్క రొట్టెను తినో లేక ఆయన ప్రార్థనలోనిది త్రాగునో వాడు ప్రభు యొక్క శరీరమును గూర్చియు రక్తమును గూర్చియు అపరాధులను. కాబట్టి ప్రతి మనుషుడు తను తాను పరీక్షించుకొనవలెను.
దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. దేవుడు చెప్పినటువంటి మాటను బట్టి ప్రత్యేకంగా దేవునికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఆయన అప్పగింపబడినటువంటి రాత్రి ఒక రొట్టెను తీసుకొని కృతజ్ఞాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరం అని, నన్ను జ్ఞాపకము చేసుకున్నటకై దీనిని చేయడని చెప్పాను. అందు నిమిత్తము మనం ఇప్పుడు దీనిని ఆచరించబోతున్న ఆయన శరీరమును, ఏ విధంగా ఈ రొట్టెను ఆయన శరీరముగా ఎంచి, ఆయన రక్తము, ఆయన ఆ యొక్క ద్రాక్షరసమును ఆయన రక్తముగా ఎంచి కృతజ్ఞతతో భావంతో మనం తీసుకోవాల్సిందిగా మనం చేస్తున్నాం. ఎందుకనగా ఇది ఆయన అప్పగింపడ రాత్రి ఏమైనా చెప్పుగా తెలియపరిచారు. నేను వచ్చి పర్యంతరం వరకు దీనిని చేయడని ఆయన తెలియపరిచారు. మీ ముందుకు తీసుకురాబడుతుంది కనుక మీరు ఏ విధంగా బాప్తిసం తీసుకుని మారు మనసు పొంది ఆయన సొంత రక్షణకు అంగీకరించినటువంటి బిడ్డలే తీసుకోవాలని మనం చేస్తున్నాం. పాట తీసుకున్నాము. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, నీ ఘనమైన నామం నాకు వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాం. మా తండ్రి, ఇంతవరకు ప్రభువా మీరు చేసిన సహాయం బట్టి నీకు వందనాలు. ఇప్పుడు నాయన ఇదిగో ఈ సమయమందు ప్రభువా మీరు సిలువలో మరణించినటువంటి ఆ యొక్క సిలువలో తండ్రి ఎన్నో ప్రభు గాయములు, ఎన్నో కొరడా దెబ్బలు ప్రభువా మీరు తిరిగి ఉన్నారు. ప్రభువా మేము పొందవలసినటువంటి ఆ గాయములు, మేము పొందవలసినటువంటి ఆ దెబ్బలు మాకు బదులుగా ప్రభువా మీరు తండ్రి ఎన్నో బాధలు సహించారు. మా కొరకు ప్రాణం పెట్టారు తండ్రి, నీకు వందనాలు చెల్లిస్తున్నామంటే. అయినా ఈ సమయంలో నా ప్రభువా మీ సిలువ ధ్యానాన్ని నేను జ్ఞాపకం చేసుకున్నాను. మీరు ఎంతగానో ప్రభువా సిలువలో తల మీద ఆ యొక్క ముళ్ళ కిరీటము ప్రభువా, కాళ్ళలో మ్రేకులు, పక్కలో బండెము పోటు, నా తండ్రి చేతిలో మ్రేకులు పెట్టి ఉన్నా. మేము తలంచినటువంటి తలంపుల నిమిత్తము మా పాపని తలంపుల కొరకు ఆ తల మీద ప్రభు ముళ్ళ కిరీటము, నా తండ్రి మేము చేసిన ఆ పాపాల నిమిత్తం చేతులకు మ్రేకులు కొట్టి ఉన్నారు ప్రభు. ఇవన్నీ చూసినప్పుడు ప్రభు నా తండ్రి మా కొరకు వెల చెల్లించారు ప్రభు. నీకు వందనాలు, స్థితులు చెల్లిస్తుంటా. ఈ సమయంలో నా ప్రభు ఇదిగో నా తండ్రి ఈ రొట్టెను మీ శరీరంగా ఎంచి మేము కృతజ్ఞతతో భావంతో తీసుకుంటాను ప్రభు. దయచేయండి. నా శరీరమును తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవం గలవాడని తెలియపరిచినారు. అందుని బట్టి ప్రభు ఈ సమయంలో ఎవరైతే ప్రభు మారు మనసు పొంది బాప్తిస్మ తీసుకుని సొంత రక్షకుడిగా అంగీకరించినటువంటి వారు దీనిలో పాలు పంపులు ఉంటాయని చెప్పారు కనుక దీనిని తీసుకుని చూడగా మీ చేతులైతే దీవించమని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దయతో మీరు తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ పరిశుద్ధమైనటువంటి శరీరాన్ని ఆయన శరీరముగా ఈ రొట్టెను ఆయన శరీరంగా ఇచ్చి కృతజ్ఞతతో భావంతో తీసుకొని అలాగే భోజనమైన పిమ్మట ఆయన పాత్రలో తీసుకుని పాత్ర నా రక్తము దీనివల్ల నేను జ్ఞాపకం చేసుకున్నట్టు కూడా దీన్ని చేయడం చెప్పారు కనుక మీ ముందుకు తీయబడినటువంటి ఈ యొక్క
ఈ యొక్క మరి ద్రాక్షరసం ఆయన రక్తంగా ఇచ్చి కృతజ్ఞత భావంతో తీసుకోవాలని మనం చేస్తాం. అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, అపరాధిని యేసయ్యా కృప చూపి బ్రోవుమయ్యా, నెపమెంచగయని కృపలో నెపమెంచగయని కృపలో ఓకే, ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, ప్రేమ గల తండ్రి, దయామయుడా, నీ పాదల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాము నాయన. ఈ సమయంలో ప్రభువా గ్రహించినటువంటి శిలువలో కాల్చినటువంటి రక్తాన్ని బట్టి నాయన ఈ యొక్క ప్రభువా ఈ యొక్క ద్రాక్షరసం మీ రక్తంగా ఎంచి నా తండ్రి మీ శరీరంలో ఉన్నటువంటి రక్తం ఒక్క బొట్టు కూడా లేకుండా రక్తం అంతా కూడా సిందించారు ప్రభు మా కొరకు నా తండ్రి. మా పాపాల నిమిత్తము మాకు బదులుగా ప్రభు మీరు శ్రమలు అనుభవించారు. ఇప్పుడు నా తండ్రి ఈ సమయంలో ఉన్న ప్రభు ఈ యొక్క ద్రాక్షరసం మీ రక్తంగా ఎంచి కృతజ్ఞత భావంతో తీసుకునడానికి అట్టి కృప మాకు దయచేయమని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాము తండ్రి. ఆమేన్. దయతో తీసుకోవాలని మనం చేస్తున్నాం. ఈ యొక్క ద్రాక్షరసాన్ని రక్తంగా ఎంచి కృతజ్ఞత భావంతో తీసుకోవాలని మనం చేస్తున్నాం. దేవునికి మహిమ కలుగును గాక. ఇంతవరకు దేవుడు చేసినటువంటి సహాయం బట్టి దేవుడు మరి ఎంతగానో పాటల్లోనూ ప్రార్థనలోనూ కీర్తన వాక్యం 89 దావీదు కీర్తన ద్వారా ధ్యాసను నిలబెట్టుకుని మనతో మాట్లాడిన విధానాన్ని బట్టి దేవునికి వల్ల స్తుతులు చెల్లిస్తున్నాం. ప్రభురాత్రి భోజనం కూడా ఆచరించడానికి దేవుడు కృప చూపించాడు. అందుని బట్టి దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. మరి ఎంతోమంది జనాన్ని రావాల్సిన బిడ్డలు ఉన్నారు, రాలేకపోయారు. వారందరూ మరొక దేవుని చిత్తమైతే మరొక ఆదివారం అందరం కలిసి ఈ రీతిగా కలుసుకోవడానికి దేవుడు కృప చూపిస్తారు కనుక మనమందరం వారి కొరకు ప్రార్థన చేసేవారుగా ఉన్నాం. ప్రార్థన చేయవలసిందిగా మనం చేస్తున్నాం. అందరూ రాలేని బిడ్డల కొరకు అందులో బట్టి దేవునికి వందనాలు. ఇప్పుడు ప్రత్యేకంగా ఒక పాట మనం విందా. పాట అమ్మా 10 కమెంట్. ఓకే, కూడి వచ్చిన ప్రతి ఒక్కరికి వందనాలు. మహేశ్వరి సారీ సమిత ముందుకు వచ్చి మనకి 10 ఆజ్ఞలు చదివి వినిపిస్తున్నారు. సెంటర్లోకి రా. ఓకే, we should not have no other gods but Jesus Christ. Second commandment, we should not make for ourselves any idol nor bow down to it or worship it. Third commandment, we should not misuse the name of the Lord our God. We should remember and keep the Sunday holy. We should respect our father and mother.
We should not commit murder. We should not commit adultery. We should not steal. We should not give false evidence against our neighbors. We should not be envious of our neighbor's goods, house, wife, nor anything. గాడ్ బ్లెస్ యూ అమ్మా. దేవుడు దీవించి ఆశీర్వదించగాక. మరి సమిత ఎంత దేవుల్లో భయభక్తులు ఉన్నదంటే ఇప్పుడు నిజంగా ప్రార్థన కానీ పాట పాడటం కానీ మరి అందులో వాక్య భాగం చదవటం కానీ నిజంగా తల్లిదండ్రులు చేసినటువంటి ప్రార్థన మహేష్ గారు, తర్వాత చైతన్య గారు, మైరమ్మ గారు ప్రార్థన చేసి ఆ బిడ్డను ఆ విధంగా కృప చూపించాడు దేవుడు. అందుకనే మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో ఎప్పుడు కూడా మేము వెళ్ళినప్పుడు చల్లపోయినట్టుగానే ఉండేది. అసలు వాక్యాలు వాళ్ళు అంతగా చదివేది కాదు అమ్మా కదా. కానీ ఎంత మార్పు వచ్చింది, దేవుడు అంత మార్పు తీసుకొచ్చాడు. దేవునికి మహిమ కలిగిన కాక ఒకటి దేవుడు దీవించి ఆశీర్వదించిన దేవుడు ఆచరిస్తుంది. వాక్య భాగానికి మనం కొన్ని నిమిషాలు వాక్య భాగాన్ని అందించాలని నేను ఆశ కలిగి ఉన్నాము. మరి చాలా మంది రాలేదు, కొద్దిమంది ఉన్నప్పటికీ ఎంతగానో ఎక్కడైనా నామం ఒక్కరుతున్నారు. వాళ్ళ మధ్య నేను అంతా చదివించిన దేవుడు కనుక ఆయన మంచి ఉన్నారు కనుక వాక్య భాగంలో ఇక్కడ అంశం ఏంటంటే దేవుని ప్రేమిస్తే కలిగే మేలు. దేవుని ప్రేమిస్తే కలిగే మేలులు ఏ మేలులు చేస్తాడో అన్నది కొంతసేపు మీతో పంచుకోవాలని నేను ఆశపడుతున్నాను. దేవుని ప్రేమించి వారిని ఎంతగా దేవుడు మేలుల చేత తృప్తిపరుస్తాడో అవి మనకి తెలియపరుస్తుంది ఈ వాక్య భాగంలో నుంచి. అందుకనే వాక్య భాగంలో సామెతలు 8వ అధ్యాయము 17 నుండి కొన్ని వచనాలు 17-18 వచనాలు మనం చదువుకుందాం. ఎవరైనా తీసినటువంటి వారు చదవాలని మనం చేస్తున్నాం. సామెతలు 8వ అధ్యాయము 15 నుంచి 19. ప్రార్థన చేస్తున్నాం. అందరూ ప్రార్థిస్తున్నట్లయితే పరిశుద్ధులైన తండ్రి, ప్రేమ నమ్మకమైన ప్రభువా, ఈ పవిత్రమైనటువంటి పాదముల వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఇంతవరకు ప్రభువా ఈ యొక్క పునరుద్ధాన దినము నా తండ్రి పరిశుద్ధమైన దినము, ఈ దినాన్న ప్రభువా అనేకులు లేని భాగ్యము ధన్యత మాకు అనుగ్రహించారు. ఈ దినాన్న ప్రభువా చూడటానికి, అంతేకాదు ఈ పరిశుద్ధమైన మందిరంలో ఉండటానికి అయినా మరియు గత మాసము నుండి ఈ యొక్క గత వారం నుండి మమ్మల్ని ఎంతగానో కాసి కాపాడి ఈ ఆదివారం మాకు దయచేసినటువంటి వందన ఆయన. ఇప్పుడు ప్రభు ఆరాధన అంతట్లో మీరు నడిపించారు. ఇంకో ఆయన ఇప్పుడు మీ పక్షంగా నిలబడిస్తుండగా వాక్య భాగాన్ని అందించుండగా తండ్రి మీ జ్ఞానం నాకు దయచేయండి. అంతేకాకుండా ప్రభు మీ సిలువ సౌడు నన్ను మరుగుపరచండి. నేను మాట్లాడితే ఎవరు వినరు, కానీ మీరు మాట్లాడితే మేము అందరం వినగలుగుతాం తండ్రి. నాకు కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి. వినగలిగే సేవలు, గ్రహించే మనసులు వీళ్ళందరికీ దయచేయండి. యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా చెప్పండి ఒకసారి. అందరూ సంతోషంగా ఉన్నారా? ఓకే, గాడ్ బ్లెస్ యు. దేవుడు సమయం ఇచ్చినప్పుడు దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. మరి ఇక్కడ మన వాక్య భాగంలో చదివినటువంటి వాక్య భాగంలో మరి సామెతలు 8వ అధ్యాయము 17 వచనంలో ఏమన్నంటే, నన్ను ప్రేమించి వారిని నేను ప్రేమించుచున్నాను. అంతేనా? బిడ్డలు ప్రేమిస్తే ఎంతగా, బిడ్డలు మన కుమార్తెని ప్రేమిస్తే వాళ్ళు ఎంతగా సంతోషపడతారు. వాళ్ళు ఏమైనా సరే ప్రేమిస్తే ఏం చేస్తారు? అన్ని కొనిపట్టిస్తారు. ఇప్పుడు మన ఉదాహరణ చెప్పాలంటే మన చైతన్య గారు మాస్టర్ గారు మన మధ్య ఉన్నారు. వాళ్ళ కుమార్తెకి ఏది అడిగితే కొనిస్తారు. ఎందుకు? ప్రేమిస్తున్నారని కదా. ఆ అమ్మని చాలా ప్రేమిస్తారు. మహేశ్వరి గారు, మరి వీరమ్మ గారు కానీ నేను ఉదాహరణ చెప్తున్నాను. ఎందుకంటే దేవుడు ప్రేమిస్తే ఆయనను మనం ప్రేమిస్తే ఏం చేస్తాడు? అప్పుడైనా మనం ఏమైతే కోరుకుంటున్నామో, ఏమైతే అడుగుతున్నామో అవన్నీ కూడా దేవుడు అనుగ్రహిస్తున్నాడు. అందుకని ఇక్కడ వాక్యం ఏం చెప్తుందంటే, ఇక్కడ నన్ను ప్రేమించి వారిని
నేను ప్రేమించుచున్నాను, నన్ను జాగ్రత్తగా వెతుకువారు నన్ను కనుగొందురు. అక్కడ ఏం చేస్తున్నారని కింద 18వ వచనంలో, ఐశ్వర్య ఘనతలను స్థిరమైన కలిమియు నీతియు ఆ యొక్క ఉన్నారు. దేవుని నా స్తోత్రాలు. హల్లెలూయా చెప్తారా? ఇవన్నీ కూడా ఆయన దగ్గర ఉన్నాయి. గుర్తుంటా ఇవన్నీ పొందుకోవాలంటే నువ్వేం చేయాలి అమ్మా అంటే ప్రేమించరా? ప్రేమించాలి, ఆయన్ని ప్రేమించాలి, ఆయన్ని వెతకాలి. అందుకే అట్లు జాగ్రత్తగా ఏ వెతుకుతాం? జాగ్రత్తగా మనం సెల్ ఫోన్లో ఏమున్నాయో జాగ్రత్తగా, ఆరోగ్యం కోసం ఐశ్వర్యం అవి కాదు, దేవుణ్ణి వెతకాలి జాగ్రత్తగా. ఎప్పుడు జాగ్రత్తగా వెతుకుతాం? ఒక గోల్డ్ రింగ్ పడిపోయింది అనుకో, ఏం చేస్తాం అప్పుడు మనం? మంచి బాబు కుర్రాడు ముందర పెట్టామనుకో, సెటిల్ వాడు పెడితే వాడు ఎక్కడో పాడేశాడు అనుకో, సపోజ్ అది పడిపోతే వాడిని అట్టుకుంది 2 కొడతాం, వాళ్ళు దొరికి వరకు కూడా జాగ్రత్తగా వెతుకుతాం. ఎందుకంటే అది గోల్డ్ కంటే ఎక్కువ దేవుడు మన గొప్ప దేవుడు అయిన దేవునికి హల్లెలూయా చెప్పండి ఒకసారి. ఎందుకంటే ఆయన జాగ్రత్తగా వెతికివారు నన్ను కనుగొందురు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆయన మనం ఎప్పుడైతే జాగ్రత్తగా ఎవరైతే వెతుకుతారో ఆయనకే దొరుకుతారు జాగ్రత్తగా. ఎవరు వెతుకుతారో తెలుసా? మరి మోషే ప్రవక్త, ఆయన గొర్రెలు కాసుకునేటప్పుడు ఆయనను జాగ్రత్తగా వెతుకాడు. ఎప్పుడు కూడా ఆయనలో స్తుతించేవాడు, ఆయనలో ఆనందించేవాడు దేవుడిలో. ఎప్పుడైతే జాగ్రత్తగా ఆయనలో మనం ఉంటామో అప్పుడు ఆయన కనుగొంటాడు. అప్పుడు ఒక పొదలో కనిపిస్తాడు ఆయనకి. ఆ గొర్రెలు కాసుకుంటే ఒక మంట వస్తుంది. అక్కడ మంట వచ్చినప్పుడు ఏంటి అంటే పొద అంటుకుంటలేదు, మంటలు వస్తున్నాయి. కానీ ఏంటి విచిత్రం? నిర్గమకాండంలో 3వ అధ్యాయం ఉంటుంది అన్నమాట. ఎందుకంటే ఆయన దగ్గరికి వెళ్ళి ఆ మాట ఒకసారి నిర్గమకాండము అంటే జాగ్రత్తగా వెతికితే ఎలాగా ఆ దేవుడు కనుగొంటాడు అన్న మాట తెలియజేస్తాడు. ఉదాహరణకి నిర్గమకాండము 3వ అధ్యాయము 2వ వచనం. ఒక పొదను నడిమిని అగ్నిజ్వాలలో యెహోవా దూత అతనికి ప్రత్యక్షమాయెను. అతడు చూచినప్పుడు అగ్ని వలన ఆ పొద మండుచుండెను, కానీ పొద కాలిపోవట్లేదు. చూసారా? అగ్ని వలన ఆ పొద మంట వస్తుంది కానీ పొద అంటుకుంటుంది. విచిత్రం. దేవుడు ఆయన అక్కడికి వెళ్ళినప్పుడు మోషేని పిలుస్తాడు. ఇది పరిశుద్ధమైన స్థలము, నీ చెప్పులు దూరంగా విడిచి రావాలని చెప్తాడు కూడా. అందుకనే ఇక్కడ పైభాగంలో చూస్తే ఇక్కడ ఏమని ఉన్నదంటే, అలాగన అనేక దినములు జరిగినప్పుడు ఇక్కడ 3వ అధ్యాయం 1వ వచనం. అప్పుడు మోషే పొద ఎలా కాలిపోలేదు, నేను ఆ తట్టు వెళ్ళి ఈ గొప్ప వింత చూసేదనని ఆయన దగ్గరికంట వెళ్ళి చూస్తాడు అన్నమాట. ఏంట వింత? అది చూచుటకు ఆయన దగ్గరికి యెహోవా చూసెను. దేవుడు ఆ పొద నడుమ నుండి చాలు దేవుడు ఆ పదం మధ్యలో నుండి ఆయన మాట్లాడతాడు. మోషేతో చాలు. ఎందుకంటే ఈ మాట నేను ఎందుకంటే జాగ్రత్తగా వెతికివారు. ఆయన మోసే ఎప్పుడు కూడా గొర్రెలు కాసుకున్నాడు, గొర్రెలు కావాలి. ఆయన గొర్రెలు కాసుకుని ఉండగా అనేకులు ఉన్నారు ఆయనతో పాటు గొర్రెలు మేపుకున్నటువంటి కాపరులు. కానీ అందరికీ కనిపించలేదు ఆ దృశ్యం. ఎవరు కనబడింది? మోసే ఒక్కడే చూడగలిగాడు. ఎవరైతే పరిశుద్ధంగా ఉంటారో, ఎవరైతే నీతిమంతులుగా ఉంటారో, ఎవరైతే ఆయన్ని జాగ్రత్తగా వెతుకుతారో దేవుడు ఆయన కనుగొంటాడు, ఆయనకి కనిపిస్తాడే. దేవునికి మహిమ కలిగిన గాక. 2వదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 91 దావీదు కీర్తన 14వ వచనంలో ఉంటుంది. అంటే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నానన్న మాటకే. అందుకే నేను 2వదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 91 14వ వచనం చూడండి ఒకసారి. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేను అతనిని తప్పించేదను. ఎవరు ప్రేమిస్తున్నారు అమ్మా? ఇక్కడ 91 దావీదు కీర్తనలో ఆయన ఇక్కడ మొదటి నుంచి కూడా చదివితే మనం ఎంత చేటపడుతుంది. అనేక అబ్బాయిలు తప్పించాడు, నీ గుడారంలోకి ఏ తెగులు రాదని, లేకపోతే నిన్ను మార్గం అంతట్లో నేను కాపాడుతానని. ఇవన్నీ చూసిన తర్వాత కింద 14వ వచనంలో ఏమని కనపడుతుందమ్మా? అతడు నన్ను ప్రేమిస్తున్నాడు గనుక
నేను అతనిని తప్పించేదను. ఎవరైతే ప్రేమిస్తారో, దేవుని ఎవరైతే ఆయనను ప్రేమిస్తారో ఆయనను ఏ విధంగా తప్పించాలో, ఏదైనా యాక్సిడెంట్లో కానీ, ఆరోగ్య విషయంలో కానీ, కుటుంబ విషయంలో కానీ, ఈ రోజున మనం ఎక్కడికి వెళ్ళినా, బయటికి వెళ్ళినా, ఇంటిలో ఉన్నా, ఏది అన్నీ కూడా ప్రమాదకరమైనటువంటి, అన్ని ప్రమాదమే. ఒకవేళ మనం ఇంటిలో ఉన్నామని మనం ఎక్కడికి వెళ్తలేదు, నాకు అపాయం రాదని అనుకుంటాక వీలు లేదు. ఎందుకంటే స్త్రీలు అనేక సార్లు ఆ స్టవ్ దగ్గర ఉంటారు. వారు అక్కడ కూడా చాలా భయంకరమైన అపాయాలు ఉన్నాయి. స్టవ్ నుంచి ఎంతో మంది మరి ఎంత భయంకరమైన అపాయం. కానీ అది దేవుడు తప్పించకపోతే ఈ రోజున మనం అందరం కూడా ఆ విధంగా సిలిండర్లు బరస్ట్ అయ్యి స్త్రీలు ఆ సింగు అంటుకుని ఎంతమంది దేవుడు అందుకనే దేవుడు ఏమని చెప్తున్నాడంటే, అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతననే తప్పించాను. నిన్ను ఎప్పుడైతే నువ్వు ప్రేమిస్తావో, మొన్న గత కాలంలో మాసంలో మరి మరి కారు యాక్సిడెంట్ అయినప్పుడు దేవుడు తప్పించాడు అమ్మా కదా. కొంత కారు కొంచెం డామేజ్ అయినప్పటికీ ఎవరికి కూడా ఎంత ప్రాణం అపాయకత కూడా తగలకుండా దేవుడు కాపాడాడు. దేవునికి మహిమ కలుగును కాక. ఆయనను ప్రేమించిన వారిని ఎంత మాత్రమని తప్పించే దేవుడిగా ఉన్నాడు. అందుకనే ఈ పాదంలో రాయి తగలకుండా ఏం చేస్తారంట, తమ చేతుల మీద ఎత్తి పట్టుకుంటారు. దేవునికి మహిమ కలిగిన కాక. ఎప్పుడైతే మనం ఆయన ఆశ్రయిస్తామో, ఆయన ప్రేమిస్తామో, ఎప్పుడు కూడా ఆయన దివారాత్రులు ఆయన యందు ఆనందిస్తామో, ఎప్పుడు కూడా నీ కొరకు ఆయన ఆలోచన చేస్తుంటాడు. నా ప్రియమైనటువంటి కుమార్తెని, నా ప్రియమైనటువంటి కుమారుడిని ఆయనకి ఏమి కావాలో ఇవ్వాలి. అంతేకాకుండా ఆయన మార్గం అంతట్లో తోడైన దోతల్ని ఆయన పంపించి ఆయన కాపాడగలిగే శక్తి ఉంది. దేవునికి మహిమ కలిగిన కాక. రెండవదిగా మనం చూసినప్పుడు కీర్తనలు 5వ అధ్యాయంలో రండి అందరూ కూడా. కీర్తనలు నేను త్వరగా ముగిచ్చేస్తాను. కీర్తనలు 5వ అధ్యాయము 12వ వచనం. యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడు నీవే. హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవుని స్తోత్రాలు. ఎవరైతే ఆశీర్వదించబడ్డారో వారందరూ కూడా నీతిమంతులే. దేవుడు వారిని ఆశీర్వదిస్తున్నాడు. ఎందుకంటే ఇక్కడ చెప్తున్నాడు వాక్య భాగం, దేవుడు నీతిమంతులను ఏ విధంగా ఆశీర్వదిస్తాడు, ఆయన తప్పిస్తాడు, ఏ అపాయం రాకుండా కాపాడుతాడు, ఏ రోగము రాకుండా ఆయన విడుదల దయచేస్తాడు. దేవునికి మహిమ. నమ్మినటువంటి వారు హల్లెలూయా చెప్పండి ఒకసారి. దేవునికి నీతిమంతులు. నీకు ఏమని ఉన్నదంటే అక్కడ మాట, యెహోవా నీతిమంతులను ఆశీర్వదించువాడే. ఏంటంటే కేడముతో కప్పినట్లు నీవు వారిని దయతో కప్పినావు. కావున నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించుదురు. కావున అంటే ఏంటంటే అక్కడ నీ నామమును ప్రేమించువారు నిన్ను గూర్చి ఉల్లాసించుదురు. ఎప్పుడైతే మనము ఆయన గురించి ఎప్పుడైతే మనం ఆనందంలో ఉంటామో, ఆయన ప్రేమిస్తామో మనకి ఎంతో సంతోషం. ప్రార్థనలో చూడండి, ఎప్పుడైనా సరే ప్రార్థనలో ఉన్నప్పుడు ఎంతో ఆనందం ఉంటుంది, సంతోషం ఉంటుంది. ప్రార్థనలో ఉన్నప్పుడు ఆత్మ నడిపించినప్పుడు నువ్వు ఎంత షేర్ చేస్తున్నావో తెలియదు. దేవుడిలో ఆనందిస్తావు, సంతోషిస్తావు. నీకు ఇంకా రెండోది ఏమీ కనపడదు. మేము చాలా అనుభవించాము ఈ మధ్యకాలంలో. చాలా ప్రార్థనలో ఉండి ప్రార్థనలో ఇంకా ప్రార్థన ఇంకా ముగించుకొని ఎంత అవుతుందో కూడా తెలియనటువంటి పరిస్థితి. ఆయనలో ఆనందం, సంతోషం ఇంకా రేవి లోకమంతా కూడా మన హృదయం రానివ్వదు. అప్పుడే మనం సంతోషం కలిగింది. ఒకవేళ ఎప్పుడైతే మనము అక్కడ మోకరించినప్పుడు లోకం మనలోకి వస్తే ఆయనలో మనము సంతోషించలేము. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా నేను త్వరగా ముగించేస్తాను, ఎక్కువ వివరించను. లూకా సువార్తలకు రండి అందరూ కూడా. లూకా సువార్త 7వ అధ్యాయము నేను త్వరగా చదివి ముగించేస్తాను. లూకా సువార్త 7వ అధ్యాయం 7వ అధ్యాయము 37 చదువు. 7వ అధ్యాయం. ఊరిలో ఉన్న ఆపాత్మురాలైన స్త్రీ యేసు పరిచయం ఇంత భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకుని యొక్క బుడ్డిలో అత్తరు తీసుకుని వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములకు తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని ఆ అత్తరు వాటికి పూసెను. ఇక్కడ 37వ వచనంలో కనపడుతుంది. 7వ అధ్యాయము లూకా సువార్త. అంటే ఆ ఊరిలో ఉన్న పాపాత్మురులైన ఒక స్త్రీ
యేసు పరిసయ్యుని ఇంట భోజనమునకు కూర్చున్నాడని తెలుసుకొని ఒక బుడ్డిని ఏం చేసినాం అక్కడ బుడ్డిలో అత్తరు తీసుకొని వచ్చి వెనుక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని దేవుని స్తోత్రాలు కలుగును గాక. ఎవరమ్మన్న పేరు రాయబడి ఉందా? లేదు. ఆమె పేరేంటి? పాపపురాలనే రాయబడింది. కానీ దేవుణ్ణి ఎంతగా బలపరిచిందంటే ఆవిడ అత్తరుబుట్టు తీసుకుని ఒక పరిచయుడింటికి భోజనానికి వచ్చి ఉన్నాడని తెలుసుకున్నది. అంతేకాకుండా తెలుసుకున్న తర్వాత ఒక అత్తరుబుట్టిని సిద్ధం చేసుకుంది. ఎందుకు? నా దేవుడు అక్కడ లోక సృష్టికర్త, నా పాపాలు క్షమించే దేవుడు ఆయనే. ఆయన తెలుసుకుని ఆయన దగ్గరికి వచ్చి వెనక తట్టుని చూసుకుని ఆయనను ఎంతగా ఏం చేసిందమ్మా మాట చదువు ఒకసారి. వెనక తట్టు ఆయన పాదముల యొద్ద నిలువబడి ఏడ్చుచు కన్నీళ్లతో ఆయన పాదములను తడిపి తన తల వెంట్రుకలతో తుడిచి ఆయన పాదములను ముద్దు పెట్టుకుని అత్తరు వాటికి ఊసెను. ఆయనను పిలిచిన పరిచయుడు అది చూచి ఈయన ప్రవక్త అయిన ఎడల తన్ను ముట్టుకొనిన ఈ స్త్రీ ఎవతే అని చూసారా? కొంతమంది చూడండి, మనలో కూడా అటువంటి వారు ఉంటారు. ఎందుకు ఎత్తముగా ఎన్ని పాడు చేస్తావు? నువ్వు ఎవరు వస్తలే, ఆయన పరిశుద్ధి యొక్క లోక సృష్టికర్తను నువ్వు వచ్చి ఆయన పూజ ఆ విధంగా చేస్తున్నావని విస్తారంగా అది ఎక్కువ ఉన్నటువంటి ఆ ఖరీదైనటువంటి దానిని ఏ విధంగా నువ్వు వ్యర్థం చేస్తున్నావని తెలియపరచండి. పరిచయం దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఆవిడకు ఉన్నటువంటి ఆ యొక్క ఆలోచన ఏ విధంగా వచ్చిందంటే దేవుని సంపూర్ణంగా ఆయనను ప్రేమించి ఆయనను ఏ విధంగా వెనక తట్టు ఆయనను చూసి ఆ విధంగా అత్తరబుట్టి వేసి ఆయన కడిగి పాదాలు ఏం చేసింది? ఎలా తుడిసిందమ్మా? తల వెంట్రుకలతో ఆయనను కాళ్ళను పాదాలు తుడిసినట్లుగా చూసింది. అసలు మాట ఆమె విస్తారముగా ప్రేమించను కనుక ఆమె యొక్క విస్తార పాపములు విస్తారమైనటువంటి పాపములు క్షమింపబడినని నీతో చెప్పుచున్నాను. చూసావా? నీతో చెప్పుచున్నాను. ఆమె విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా ఆయన చాలా ఎలా ప్రేమించిందంట? ఆయన విస్తారముగా ప్రేమించింది దేవుణ్ణి. అందుకనే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అని వాక్యభాగం చెబుతుంది. అందుకని ఇక్కడ అంశం ఏంటంటే దేవుని ప్రేమిస్తే కలిగే మేలులు. ఏ మేలు? ఇప్పుడు ఇక్కడ మేలు కలిగిందా? లేదు. ఇవిడికి కలిగిందా? అక్కడ మన 91వ దావీదు కీర్తన అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక అతను నేను తప్పించదను. అది మేలేనా? భయంకరమైన యాక్సిడెంట్ లో తప్పించబడ్డామనుకో ఏమవుతుంది? కానీ మనము అయ్యి బాబు దేవుడు నన్ను తప్పించాడు, దేవుడిని ఎంతగానో ప్రేమించి ఆయన ఎంతగానో మనము ఆయన కృతజ్ఞత చెల్లిస్తాం. అందుకనే నన్ను ప్రేమించిన వారికి ఆయన ఎంతగానో, అంతేకాకుండా ఆయన నన్ను ప్రేమించిన వారికంట ఆస్తి కస్తలుగా చేస్తానని చెప్తున్న వాక్య భాగంలో దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. రెండవదిగా మనం చూసినప్పుడు సామెతలు గ్రంథము నుండి సామెతలు 8వ అధ్యాయంలోకి రండి అందరూ కూడా. సామెతల గ్రంథం. నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేయుదును. చూసారా? నన్ను ప్రేమించు వారిని ఆస్తికర్తలుగా చేస్తానని వారి నిధులను నింపుదును. రెండవదిగా మనం చూసినప్పుడు ఆయన ప్రేమించాలి, ఆయన ఎప్పుడు కూడా గైకొనాలి, ఆయన ఆనందించాలి. అప్పుడే నువ్వేమైతే ఆశిస్తావో, నువ్వేమైతే మరి ఆశ కలిగి ఉన్నావో ఆయన ప్రేమతో నీకు అన్ని కూడా ఇవ్వాలని కోరుతున్నాను. అందుకనే ద్వితీయోపదేశ కాలంలో చెప్తున్నది, నా ఆజ్ఞలన్నీ కూడా గైకొని నన్ను నువ్వు ప్రేమిస్తే ఏం చేస్తానంట? నీకు ఎప్పుడు కూడా సమృద్ధి. చూడండి ద్వితీయోపదేశ కాండం 28వ అధ్యాయం చేయండి ఒకసారి. అందులో ఏమైతే ఆశీర్వాదాలు ఉన్నాయో మీకు తెలియపరుస్తారు వాక్య భాగంలో నుంచి. దేవుణ్ణి ప్రేమించినటువంటి వారికి ఆశీర్వాదాలు అన్ని కూడా దాచిపడి ఉన్నాయి అక్కడ. నీవు నీ దేవుడైన యెహోవా
మాట శ్రద్ధగా విని నేడు నేను నీకు ఆజ్ఞాపించిన ఆయన ఆజ్ఞలన్నీ కూడా అనుసరించి నడుచుకుని ఎడలా నీ దేవుడైన యెహోవా భూమి మీద ఉన్న సమస్త జనముల కంటే హెచ్చించును. నిన్ను హల్లెలూయా చెప్పండి ఒకసారి. హల్లెలూయా. ఇక్కడ కూర్చున్న వాళ్ళందరికీ కూడా దేవుడు ఏం చెప్తున్నాడంటే సమస్త జనముల కంటే నిన్ను గొప్పగా నేను హెచ్చిస్తాను. నువ్వు నమ్మినట్లయితే దేవుని స్తుతించాలనుకుంటున్నాను. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకంటే ఆయన కింద భాగంలో చూసినప్పుడు ఎన్నో ఆశీర్వాదాలు. ఆయన నీవు లోపలికి వెళ్ళినప్పుడు నేను ఆశీర్వదిస్తాను, బయటకు వచ్చినప్పుడు సగం అన్నమాట. నీవు పట్టణములో దీవింపబడదు, పట్టణంలో దీవింపబడదు. నీ గర్భఫలము, నీ ఫలము, నీ పశువుల మందలు, దుక్కుటెద్దులు, గొర్రె మేకల మందలు దీవింపబడదు. ఎందుకంటే మీరు అన్ని అనుకోవచ్చు, దుక్కుడెద్దులు నేను దుంచున్నానా లేదా ఇక్కడ ఎక్స్ట్రా చేస్తున్నాను అనుకోవద్దు. ఇప్పుడు మనం ఏమైతే చేస్తున్నామో, బిజినెస్ చేస్తున్నావా, ఉద్యోగం చేస్తున్నావా, హోమ్ నడిపిస్తున్నావా, లేదా ఏమైతే నడిపిస్తున్నావా, అవన్నింటిలో దేవుడు ఆశీర్వాదాలు దయచేస్తాడు. దేవునికి మహిమ కలిగిన కాక ఎవరైతే ఆయన ప్రేమిస్తారో, ప్రేమించి వారికి ఈ అన్ని ఆశీర్వాదాలన్నీ కూడా వాళ్ళు పొందుకుంటారు. కొంతమంది చూడండి, అయ్యా మేము ఎంత చూసి ఎన్ని సంవత్సరాలు అయినా సరే మేము ఎంతో ప్రార్థన చేస్తున్నాం, మాకు ఆశీర్వాదాలు లేవు, మేము ఎన్నో కష్టాలు పడుతున్నాం, శ్రమలు వస్తున్నాయి అంటే నువ్వు దేవుడిని ప్రేమిస్తున్నాడా లేక నువ్వు ప్రేమిస్తున్నావా దేవుడు? అందుకనే ద్వితీయోపదేశ కాండంలో నీ పూర్ణ హృదయముతో, నీ పూర్ణ ఆత్మతో ఎప్పుడైతే నీ దేవుడైన యెహోవాను నీవు సేవించిన ఎడల ఇవన్నీ కూడా నీకు దొరుకుతాయి. ఏమన్నీ ఆశీర్వాదాలు అన్నీ కూడా. కానీ పూర్ణ హృదయంతో మనం ఎదుగుతున్నామా? పూర్ణ శక్తితో మనం దేవుడిని ఎదుగుతున్నామా? ఏదో యథావిధిగా ప్రార్థన చేయాలను, ఏదో ఒక సమయానికి చేయాలి కదా, మందిరానికి రావాలి కదా అని ఆగించుకొస్తున్నావా? నీ పూర్ణ హృదయం దేవుడు ఏమంటాడంటే నీ పూర్ణ ఆత్మతో దేవుడిని స్తుతించాలి. అప్పుడే నువ్వు దీవెనలన్నీ కూడా పొందుకుంటాక అర్హురాలు. దేవుడు అవన్నీ కూడా నీకు ఇచ్చాడు. నువ్వేమైతే ఆలోచన చేస్తున్నావో అవన్నీ తప్పనిసరిగా నీకు దేవుడి దయచేస్తాడు. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాం. రెండవదిగా మనం చూసినప్పుడు రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. నేను ఇంకా ముందు చేస్తాను ఒక మాట. రోమీయులు రాసినటువంటి పత్రిక 8వ అధ్యాయం. దేవుని ప్రేమించు వారికి, దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఏం చేస్తాడమ్మా? మొదట్లో మనం చూసినప్పుడు దేవుణ్ణి ప్రేమించే వారికి. ఎవరిని ప్రేమించాలి? దేవుణ్ణి. అంటే సీరియల్నా లేకపోతే సినిమా హాల్నా? అయ్యి కాదు. ఎవరినైతే దేవుని ప్రేమించాలి మొదటగా. అందుకనే వాక్యం చెప్తుంది, నీ తండ్రినైనాను, తల్లినైనాను, నీ అన్నదమ్ములనైనాను, బంధుమిత్రులు ఎవరినైనా సరే వారికంటే నన్ను ప్రేమించాలి. నువ్వు ఎప్పుడైతే ప్రేమిస్తావో నువ్వు గొప్పగా దేవుడిని ఆశీర్వదించాలి అని కోరుకుంటున్నా. ఈ ఆశీర్వాదాలన్నీ కూడా నువ్వు పొందుకోవాలంటే నువ్వేం చేయాలమ్మా? మొదటగా దేవుడిని ప్రేమించాలి. అందుకనే నన్ను ప్రేమించు వారిని నేను ప్రేమించుచున్నాను అంటాడు దేవుడు. అందుకని ఇక్కడ 91 అతడు నన్ను ప్రేమించుచున్నాడు కనుక నేను అతనిని తప్పించను అంటాడు. అందుకనే లోకసువార్తలో దేవుణ్ణి ప్రేమించి అతను పిలువబడిన వారికి మేలు కలుగుతుందంట. దేవునికి మహిమ కలిగిన కాక. దేవుడు ఎంత గొప్ప దేవుడు అంటే ఆయన ప్రేమించి వారిని అంత మాత్రమే కూడా విడిచిపెట్టే దేవుడు కాదు. ఆయన ప్రేమించారు మొదటగా. ఆయన ఆజ్ఞలన్నీ కూడా గైకొన్నారు. అప్పుడే నేను ఒకసారి తెలిసి తెలియక దేవుడిలోకి సరిగా రానప్పుడు ప్రార్థన చేసుకోండి. కానీ ఏంటి ప్రభు ఇన్ని సంవత్సరాలు ప్రార్థన చేస్తున్నాను, ఒక్క కార్యం కూడా జరుగుతులేదని బాధ వచ్చేసింది. అంటే మా హృదయం, ఆలోచన, మా తలంపులు, మా ప్రార్థన మనపూర్వకంగా పరిశుద్ధ దేవుని దగ్గరికి వెళ్ళటం లేదనమాట. అందుకనే ఎక్కడ దారి తప్పిపోయామో, ఎక్కడ పడిపోయామో మళ్ళీ వెతుక్కుని ఏ గొంతులో పడిపోయామో. అంటే గొంతులో కాదు, ఏ పాపంలో పడ్డాము. మీకు అర్థమయ్యేలా. ఒకవేళ హృదయాన్ని పరిశీలన చేసుకుంటే అర్థంలో చూసుకుంటే మనం ఎట్లా కనపడుతుంది అమ్మా? స్పష్టంగా కనపడుతుందా మాకు? మన హృదయంలో కూడా మనం చూసుకుంటే
అందుకనే అంటాడు ఒక వ్యక్తి, నా యేసు నాకు తెలుసు, నా మనసు నాకు తెలుసు, నా ఆలోచన నాకు తెలుసు అంటాడు. ఎందుకని? ఎవరితో వాళ్ళే తెలుసు. హృదయం శుద్ధి గలవారు ఏం చేస్తున్నారు? దేవునిని చూసేదను. హృదయం శుద్ధితో మనం ఎప్పుడైతే ప్రార్థన చేస్తామో దేవుడు తప్పనిసరిగా జవాబు. అందుకని ఆవిడ పాపాత్రుడైన స్త్రీ పాపస్తురాలే, కానీ దేవుని దగ్గరికి వచ్చినప్పటికి ఎలాగొచ్చింది? ఆయన పరిశుద్ధముగా ఆయన అంతర్పొట్టి తీసుకుని ఆయన ఏ విధంగా కాళ్ళను కొట్టి ఆయన క్లీన్ చేసేసి ఆ తల వెంట్రుకలతో క్లీన్ చేసింది అనమాట ఆ పాద. దేవునికి వందనాలు. ఎందుకని చేస్తుంది అలాగా? ఆయనను ప్రేమించింది కనుక. హల్లెలూయా చెప్తారు ఒకసారి. హల్లెలూయా. ఆయన ప్రేమించింది కనుక. ఆయన ఎంత ప్రేమిస్తే ఎంత నష్టమైనా ఎంత ఖర్చైనా సరే ఇష్టపడతాం. ఎందుకని? ప్రేమించి పెట్టింది. ఎవరైనా సరే దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. 2వ అధ్యాయం మనం చూసినప్పుడు 2వ సమూయేలు గ్రంథము 2వ సమూయేలు, అందరూ కూడా 2వ సమూయేలు రండి. 5వ అధ్యాయము 10వ వచనం. దావీదు అంతకట్టకు వర్ధిల్లెను. సైన్యంలో అధిపత్యము యెహోవా అతనికి తోడుగా ఉండేది. చూసారా? దావీదంట ఎలాగంతమయ్యాడు? ఎలాగా? అంతకంతకే. ఎందుకు వర్ధిల్లాడు? ఆయన దేవుని ప్రేమించాడు. ఆయన ఎప్పుడు ఆజ్ఞలన్నీ కూడా కైకొన్నాడు. ఎప్పుడు కూడా ప్రార్థనే, ఎప్పుడు కూడా బైబిల్ చదవటమే, ఎప్పుడు కూడా దివారాత్రులు దేవుని యందు ఆనందిస్తున్నాడు ఆయనతోటే. అందుకనే దావీదు మహారాజుని దేవుడు ఏమన్నాడో తెలుసా? దావీదు నా హృదయానుసారుడు అని తెలియపరిచాడు. హల్లెలూయా. దేవుని నా స్తోత్రాలు కలిగిన గాక. ఎప్పుడైతే ఆయన ఎప్పుడు కూడా దావీదుని ఎందుకు మెచ్చుకుంటాడు? ఆయన ఎప్పుడు కూడా దివారాత్రులు ఆయన నందు ఏం చేశాడమ్మా? మళ్ళీ మాట చదువుకోకుండా దావీదు అంతకంతకు వర్ధిల్లెను. యెహోవా అతనికి తోడై ఉన్నాడు కనుక. ఎవరైతే నీకు, నీ కుటుంబానికి కానీ, నీ బిజినెస్ కానీ, నీ వ్యాపారాలు కానీ, నీ ఉద్యోగానికి కానీ నీకు తోడై ఉంటే దేవుడు ఎంతగా వర్ధిల్లుతావంటే అంతకంతకు అంచెలుగా. రేపు మొన్నటి వారికి ఎక్కడ ఇలాగ ఉన్నాడు, ఆయన అంత బిల్డింగ్ కట్టాడు అంటాడు. ఎవరంటారు? దేవుని తెలియనటువంటి వాడు అంటారు. తెలిసినటువంటి వారిని దేవునిలో ప్రేమించి దేవుని ప్రేమించినటువంటి వాడు అంతకంతకు వర్ధిల్లి ఏం చేస్తాడట? పైకి ఎదుగుతాడు. దేవుడు నా స్తోత్రాలు కలిగిన గాక. దేవుడు ఈ మాటలను దేవుడు దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. ఆమె అందరూ కూడా కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. ప్రార్థనలో అందరూ కూడా వ్యక్తిగతంగా దేవుడు ప్రభువా నాతో మాట్లాడిన ఈ వాక్య భాగాన్ని ప్రభువా నన్ను ప్రేమించిన వారికి ఏ విధంగా ఆశీర్వాదాలు కలుగుతాయి అన్నది ప్రభువా ప్రతి ఒక్కరు కూడా మీరు మాట్లాడే దేవునితో అని నేను మనవి చేస్తున్నాను. దేవుణ్ణి ప్రేమిస్తే కలిగే మేలులు అనేకమైనవని స్పష్టంగా మాతో మాట్లాడారు ప్రభు. నీకు వందనాలు. దయగల తండ్రి, నీకే స్తుతులు చెల్లిస్తున్నాము నాయన. ఇదిగో ఉదయకాల ఆరాధనలు మా ప్రభు ఇంతవరకు ప్రభు నా తండ్రి మాతో మాట్లాడే వాక్య భాగంలో దేవుని ప్రేమిస్తే కలిగే మేలులు నా తండ్రి మీరు చూపించారు ప్రభు. నన్ను ప్రేమించి వారిని నేను ఎంతో ప్రేమించుతున్నానని తెలియపరిచారు. అంతేకాకుండా అతడు నన్ను ప్రేమిస్తున్నాడు కనుక నేను అతను తప్పించదని తెలియపరిచారు. దేవా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. పాపాత్రుడైన స్త్రీ ప్రభువా మిమ్మల్ని ప్రేమించింది కనుక ప్రేమతో అయిన విస్తారమైనటువంటి పాపములు నన్ను విస్తారముగా మిమ్మల్ని ప్రేమించింది కనుక ఆ విస్తారమైనటువంటి పాపములన్నీ కూడా మీరు తుడిసివేశారు ప్రభా, కొట్టివేశారు తండ్రి. నీకు వందనాలు. ఆయన క్షమించే తండ్రి నీకే స్తుతులు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. ఈ యొక్క మధ్యాహ్న కాల సమయంలో నా ప్రభా ఇంతవరకు తండ్రి మాతో మాట్లాడినటువంటి విధానం బట్టి చూస్తుగా స్పష్టంగా మాతో మాట్లాడారు నాయన. నన్ను ప్రేమించి నాయన ప్రభు ఏ విధంగా ప్రేమిస్తే నాకు వారిని ఆస్తికస్తులుగా మీరు చేస్తానని తెలియపరిచాను. ఒక్కొక్క మేలులు మేము గుర్తు చేసుకుంటే ప్రభు ఆ మేలులన్నీ కూడా మేము పొందుకునడానికి అట్టి కృప మీరు దయచేయమని మీకు ఆశలు ప్రార్థన చేస్తున్నాం. ప్రభు చూపించడం బలపరచడం తండ్రి. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ఈ ప్రార్థన మీకు సమర్పిస్తున్నాను తండ్రి. ఆమేన్. దేవునికి మహిమ కలిగిన కాక. కూడి వచ్చిన మీ అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. మరి ఇప్పుడు మనము కాన్ఫరెన్స్ స్వీకరించుకుందాం. అందరం కాన్ఫరెన్స్ పార్టీస్కి పాడదాము. తీసిరా అందరూ
నిలబడదాం. దేవుడిచ్చినటువంటి కానుకలు పాటలు పాడుతుండగా మనము ఆ కానుకలు దేవుడిచ్చినటువంటి ఆ శ్రేష్టమైన కానుకలు 5 రొట్టెలు 2 చేపలు దేవుని దగ్గరికి తీసుకెళ్తే ఎంతగా ఆశీర్వదించబడ్డామో, దేవుడు ఎంతగా ఆశీర్వదించాడు ఆ రొట్టెలను. అనేక వేలాది మంది తినగా అనేక 12 కప్పులు ఎత్తినట్టుగా ఆ విధంగా నిన్ను ఆశీర్వదించాలంటే దేవుడికి ప్రేమతో చెల్లించవలసిందిగా మనం చేస్తున్నాం. అబ్రాహాము నడిగెను ప్రభువప్పుడు ఇస్సాకును అర్పణ ఏమనెను, నీ బిడ్డను సేవకు చేసేదవా, నీ బిడ్డను సేవకు చేసేదవా, దేవునికి మరి ప్రకటనలో ఏంటంటే మనము మంగళవారం శుక్రవారం కూడా ప్రార్థన జరుగుతున్నాయి నగరంలో. ఒకవేళ మీరు వచ్చినా పర్వాలేదు, రాలేనటువంటి వారు ప్రార్థన అవసరతలు ఉంటే మాకు ప్రత్యేకంగా మీరు చెప్పినట్లయితే ఒక పేపర్ రూపంగా రాసేసినట్లయితే మేము చాలా భారంతో అనేకుల కొరకు ప్రార్థన చేస్తున్నాం. కొన్ని విడుదల అవుతున్నాయి. మొన్న ఎవరో థామస్ మన చర్చికి వస్తారో వసంత, వారు నిజంగా డాక్టర్లు ఏమని చెప్పారంటే వారు నిజంగా ఎంత కిడ్నీలన్నీ పాడైపోయి ఈ టెస్ట్లో ఎక్కడికి వెళ్ళి పెద్ద హాస్పిటల్ తీసుకెళ్ళాలి, ఉస్మానియా తీసుకెళ్ళండి, అక్కడి నుంచి మళ్ళీ అక్కడికి వెళ్ళిన తర్వాత మరి ఎలా ఉన్న తర్వాత మాకు రిపోర్ట్ పంపించినట్టు మాకు తెలియపరుస్తుందని చెప్పారు. వాళ్ళు ఏడుతో వచ్చేసింది వసంత మా దగ్గరికి. ఆ పాస్టర్ గారి దగ్గర నాకు వచ్చి చెప్పమ్మా ఇలా ఉన్న పరిస్థితి అంటే, అమ్మ నువ్వు భయపడవసరం వద్దు, ఇద్దరు చెప్పావు వాదర్శ, మేము ప్రార్థన చేస్తాం, ఇప్పుడు ఈ నైట్ అంతా మేము ప్రార్థన చేస్తాం, దేవుడు తప్పనిసరిగా విడిపిస్తాడు. దేవుడు దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు. ఆయన ప్రేమించి బిడ్డలను ఎంత మాత్రం కూడా ఆయన విడిచిపెట్టే దేవుడు కదండి. మేము ఆదర్చి ప్రార్థన చేసి పంపించాం. మేము ఆ ఏళ్ళంతా రాత్రి ప్రార్థన చేస్తాం. దేవుడు తెల్లారి ఆయన గొప్ప కార్యం చేశాడు. దేవుడు రిపోర్టులు చూసినప్పుడు మళ్ళీ టెస్టులన్నీ చేపిస్తే అన్ని నార్మల్ వచ్చినాయి. అమ్మ దేవుడు కృప వలన, మీ ప్రార్థన వలన అన్ని కూడా ఏ విధమైనటువంటి అభ్యంతరం లేదు, బాధను ఇంటికి తీసుకొచ్చేసామని చెప్పారు. అల్లిలో చెప్పండి ఒకసారి. దేవునికి కృతజ్ఞత. వారు రాలేకపోయినప్పటికీ మన కృతజ్ఞత. వారు కొంత ఏదో రాలేకపోయామని తెలియపరిచారు, హాస్పిటల్ నుంచి లేటుగా వచ్చారనుకుంటున్నా, దాని నుంచి రాలేకపోయారు. దేవునికి మహిమ కలిగిన కాక దేవుడు చేసినటువంటి అద్భుతాలు ఆశ్చర్యకర్యాలు ఎంతగానో కంటికి కనపడవు, చెవికి అగోచర దేవుడికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎవరైనా సాక్ష్యాలు కానీ తెలియపరిచి ఎవరైనా చెప్పగలుగుతున్నారంటే వాళ్ళు సమయం ఇస్తాము. లేకపోతే పార్కుల్లో పాట పెట్టినామో పాట పాడతాము. పాట ఓకే. దేవునికి వందనాలు చెల్లిస్తున్నాను. ప్రార్థన చేసుకున్నాం అందరం కలిసి. ప్రార్థన. పరిశుద్ధులైన తండ్రి, ప్రేమగల ప్రభువా, నీ పాదాలకు వందనాలు స్తుతిస్తాను. ఇంతవరకు మీరు చేసిన సహాయం బట్టి నీకే కృతజ్ఞతాస్తుతులు స్తోత్రాలు. మీరు చేసినటువంటి మేలులు, దేవుణ్ణి ప్రేమిస్తే ఆయన ఎంతగా ఆశీర్వాదాలు పొందుకున్నామన్నది మాతో మాట్లాడారు. నా తల్లి కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోమని ప్రార్థన చేశారు. మాటల్లో మీరున్నారు ప్రభు. నా తండ్రి ప్రార్థనలో మీరున్నారు తండ్రి. వాక్య భాగము ప్రభు నా తండ్రి నీ దాసులు నిలబెట్టుకుని 89వ దావీదు కీర్తన ద్వారా మాతో మాట్లాడారు. అయ్యా నీకు వందనాలు ప్రభు. రాత్రి భోజనము ప్రభు మా తండ్రిని ఆచరించడానికి ప్రభు చూపించారు తండ్రి. నీకు వందనాలు. ఈ దినము ఈ రీతిగా కలుసుకునటానికి అనేకులకు లేని భాగ్యము, ధన్యత మాకు అనుగ్రహించారు తండ్రి. నీకు వందనాలు. దేవానికి స్థితులు చెల్లిస్తున్నాను. లోకంలో చూసినప్పుడు నాయన భయంకరమైనటువంటి పరిస్థితులు మేము ఉన్నప్పుడు ఏ సమయంలో ఏం సంభవిస్తారు నా తండ్రి, మా జీవితాలు ఎలా ఉన్నాయంటే నీటి మీద ఆవిరి బుడగలాంటివని తెలియపరిచారు. ఏ సమయం ఏమి జరుగుతుందో తెలియనటువంటి పరిస్థితి నా తండ్రి. ఒక వస్తువుకైనా ప్రభు గ్యారెంటీ ఉంది కానీ మాకు గ్యారెంటీ లేదని తెలియపరిచారు. కానీ ప్రభు మీ రాజ్య వాస్తులుగా మమ్మల్ని చేయగలరు. ఈ లోకంలో జీవించినంత కాలం మీకు ప్రభు సమీపములో మిమ్మల్ని నమ్ముకొని మీ ఆజ్ఞలన్నీ కూడా కైకొని మీ సన్నిధిలో మనపూర్వకంగా మీ సన్నిధానికి రావడానికి అట్టి కృప మీరు దయచేయమని
దేవానికి వందనాలు చెల్లిస్తున్నాను. ఎంత గొప్ప దేవుడు నేను, నీకే స్తుతులు స్తోత్రాలు. మీరు రాకడ వచ్చే సమయంలో ప్రభు మేమందరము కూడా తండ్రి సిద్ధపాటు కలిగి, ఈ లోకము శాశ్వతము కాదని, ఈ లోకంలో ఉన్నాయన్నీ కూడా ప్రసంగిలో చెప్తున్న వ్యర్థమే, కానీ ఆ వ్యర్థమైనది మేము ఆశ్రయించుకోకుండా మిమ్మల్ని ఆశ్రయించడానికి అట్టి కృప మీరు దయచేయమని నీ పాసనలో ప్రార్థన చేస్తాం. నీకు ఏ స్తోత్రాలు. ఇప్పుడు వచ్చిన ప్రతి ఒక్కరిని మీరు జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇచ్చిన కానుకను ప్రభా నూరంతల ఫలితము బిడ్డలకి నేను ఆశీర్వదించండి తండ్రి. అయ్యా వారి ఉద్యోగాల్లో, వారి బిజినెస్లో మీరు కాసి కాపాడే ప్రభా నూరంతల ఫలితం మరి దయచేయమని నీ పాసనలో ప్రార్థన చేస్తున్నాను. మీ రాజ్యం వ్యాప్తం కొరగా ఆ కానుకలు వాడబడినట్లు మీరు సహాయించండి. అయ్యా నీకు వందనాలు చేస్తున్నాను. ఆటలు పాడిన ప్రతి బిడ్డను దీవించండి. ప్రార్థన చేసిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించండి. వాక్యం చెప్పు నీ దాసుని బలపరచండి. అయ్యా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఎంతవరకు ప్రభావ విశేషం యేసు పరిశుద్ధ నామమున ఈ ప్రార్థనని వేడుకున్నాను తండ్రి. ఆమేన్. 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 అందరూ కలిసి పరలోక ప్రార్థన మనం నేర్చుకుందాం. అందరూ నిలబడి చెప్తే చాలా ఆశీర్వాదకరంగా ఈ ప్రార్థన. ఆయన వైపు చూసి నీవు హృదయపూర్వకంగా ఈ ప్రార్థన చెప్తే దేవుడి ఎంతగా పరలోకమందున మాట్లాడండి. మీ నామం పరిశుద్ధపరచబడును. మీ రాజ్యం వచ్చును. మీ చిత్తం పరలోకమందు నెరవేరును, భూమి యందు నెరవేరునుగా. మాకు కావలసిన ఆహారం నేడు మాకు దయచేయండి. మా రుణస్తులను క్షమించిన ప్రకారం మా రుణములను క్షమించు. మమ్మల్ని శోధనలో తేక కీడులను తప్పించుము. ఎందుకంటే రాజ్యము, బలము, మహిమ నిరంతరము నీవే ఉన్నావు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. నా అంతరంగమున సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నిధించు. నా ప్రాణమా యెహోవాను సన్నిధించు. ఆయన చేసిన ఉపకారములను దేనిని మరువకము. నాతో చెప్పాలని మేము మనం చేస్తున్నాను. ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించి మిమ్మల్ని కాపాడును గాక. మరొకసారి చెప్పండి అందరూ కలిసి. ప్రభు అయిన యేసు మిమ్మల్ని ఆశీర్వదించి కాపాడును గాక. ఆమేన్. దేవుడు మిమ్మల్ని అందరిని కూడా దీవించి ఆశీర్వదించి నడిపించును గాక. మీ యొక్క ఉద్యోగాల్లో, మీ యొక్క వ్యాపారాల్లో, మీ కుటుంబంలో సకల ఆశీర్వాదాలు దేవుడు దయచేయాలని ప్రార్థన చేస్తాను. అందుకని మీ అందరికీ ఆశీర్వాదిస్తాను. అందరూ కనిపిసుకోండి. మన తండ్రి అయిన దేవుని ప్రేమై, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృపై, పరిశుద్ధాత్మ సావాసం ఇక్కడ కూడుకున్న ఎల్లరికి సకల పరిశుద్ధులకు ఇప్పుడును ఎల్లప్పుడూ సదాకాలం తోడేయండి నడిపించును గాక. ఆమేన్. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. అనుదినము నీ కృపయే చాలు, అనుక్షణము నీకే మా స్తుతులు. ఆశీర్వదించుము దేవా, ఆదరణ నీవే ప్రభువా, ఆదరణ నీవే ప్రభువా. అందరికీ వందనమ్మా. దేవుడు దీవించి ఆశీర్వదించుగాక. దేవుడు